టిప్పు సుల్తాన్ రాజుగా ఉన్నప్పుడు ఏవో బహుమానాలు ఇచ్చారని చెప్పేసి, అలాగే స్వామివారు స్వీకరించారని చెప్పేసి, ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటండి? అందరితో మంచి సంబంధాలు ఉంటాయి. వాళ్ళు చేయించుకున్న పీట మీద కూర్చుంటే పీఠాధిపత్యం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి శృంగేరి పీఠాధిపతులకి లేదా శృంగేరి పీఠానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం. ప్రతిసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, క్షేత్రంలోకి వచ్చినప్పుడే ఆ ఫీల్ డిఫరెంట్. ఇక స్వామివారి దర్శనం చేసుకుంటే వారి ముఖం చూడంగానే ఇంక అసలు. మరి శృంగేరి పీఠాధిపతులు ఇంత పరంపరలో ఏ రోజు కూడా వాళ్ళ మీద ఎటువంటి నిందలు లేవు, ఎటువంటి ఆక్షేపణలు లేవు. వాళ్ళు అసలు ఎటువంటి జీవనం గడుపుతారు జగద్గురువులు ఎవరైనా? వాళ్ళని మనం జగద్గురువులు అంటున్నాం కాబట్టి, అంటే ఎవరి కాళ్ళు ఒక రూమ్ తీసుకుని దాన్నే పీఠం అని ప్రచారం చేస్తున్న స్వామి చాలా మంది కూడా భగవత్పాదులు చెప్పారు కదండి. గురువుల దినచర్య ఎలా ఉంటుంది, ధర్మం విషయంలో వారి యొక్క అంటే ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? ఉత్తరాధికారిని అంటే ఏ విధంగా ఎంపిక చేస్తారండి? అది ప్రస్తుతం శృంగేరి ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రధానంగా నడుస్తున్నవి ఏమున్నాయి? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. లలితాదిత్య గారు నమస్కారం అండి. సో ఈరోజు మన ప్రేక్షకులకి శృంగేరి గురించి కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను, అలాగే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈరోజున భారతదేశ వ్యాప్తంగా చూస్తే, లేదా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కూడా చాలా పీఠాలుగా పిలువబడే స్థానాలు ఉన్నాయి. ఇంకొంతమంది అయితే వాళ్ళు చేయించుకున్న పీట మీద కూర్చుంటే పీఠాధిపత్యం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి శృంగేరి పీఠాధిపతులకి లేదా శృంగేరి పీఠానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ముందు జగద్గురువులకు నమస్కరించుకుంటూ, దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం. మనకి దక్షిణాంనాయ శృంగేరి శారద ఈ మూడు పదాలు మనకు అర్థమయ్యాయంటే మనకి ఈ పీఠానికి మిగతా పీఠానికి తేడా ఏంటో మనకి తెలుస్తూ ఉంటుంది. ముందు దక్షిణాంనాయ అంటే భగవత్పాదులు 4 దిక్కుల్లో, దేశం యొక్క 4 దిక్కుల్లో ధర్మ ప్రచారార్థమై ధర్మ యొక్క కోటల్లాగా 4 పీఠాలని పెట్టారు. పైన ఉత్తరంలో బదిరిలో, ఇటు పురీ ద్వారకలు, కొంతమంది పూరి అంటుంటారు, అది పూరి కాదు, అది పురీ క్షేత్రం. అది పురీ క్షేత్రం, అది ద్వారక. దక్షిణంలో శృంగేరి అని. ఈ 4 క్షేత్రాల్లో ఆమ్నాయ పీఠాలుగా, వేదాలు మన ధర్మానికి మూలం అయినవి వేదాలు. భగవత్పాదుల యొక్క వైదికమైన అద్వైత సిద్ధాంతానికి కూడా ఆలంబన ఉపనిషత్తులు వేదమే. కాబట్టి వేదానికి ప్రతీకలుగా 4 పీఠాలని 4 దిక్కుల్లో పెట్టారు. కాబట్టి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదాన్ని కూడా అప్పచెప్పారు. దక్షిణ దిక్కులో శృంగేరి క్షేత్రంలో ఉండే ఈ పీఠానికి యజుర్వేదము వేదానిగా నిర్ణయించారు. ఇదొకటి. రెండవది ఏమిటంటే, ఈ పీఠాల యొక్క స్థానాలని చూసినట్లయితే 2 మోక్షపురులు, 2 తపోభూములు. పురీ ద్వారకలు మనకి 7 మోక్షపురుల్లో వస్తాయి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ ద్వారవతి చైవ అని చెప్పినప్పుడు పురీ ద్వారిక 2 ఉన్నాయి. ఈ 2 మోక్షపురులు. పైన బదరి, కింద శృంగేరి, ఇవి 2 తపస్థలులు, తపోభూములు. అక్కడ నరనారాయణులు తపస్సు చేసిన చోటు, ఇక్కడ విభాండక మహర్షి, ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన చోటు. కాబట్టి 2 దగ్గరలో తపోభూములు, 2 మోక్షపురులు. అంటే మనకు చెప్పేది ఏంటంటే, తపస్సు చేస్తే మోక్షం వస్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని చెప్పినట్టుగా ఇవన్నీ పుణ్యమైన క్షేత్రాల్లో పెట్టినవి. కాబట్టి ఈ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇది భగవత్పాదుల యొక్క అవిచ్ఛిన్నమైన పరంపర. ఇది ముందు ఒక ప్రత్యేకత. భగవత్పాదులు అంటే నిజంగా భగవత్పాదులు నుండి నిజంగా అవిచ్ఛిన్నమైన పరంపర ఒకటి. రెండోది అంటే దక్షిణంలో శృంగేరి. మనం ఇప్పుడు అనుకున్నట్లుగా ఈ శృంగగిరి క్షేత్రం, ఇది దాని పేరు శృంగగిరి, కాలక్రమంలో శృంగేరి అని అయింది. దాని అంటే అది పేరు కాబట్టి కావ్యాలు కూడా వాడడం అయింది. ఇప్పుడు విద్యారణ్యుల వారు శంకర దిగ్విజయంలో అద్యాపి శృంగేరి పురే వసంతి అని వాడారు. కాబట్టి శృంగేరి అనేది నామధేయంగా వాడచ్చు, వచ్చిన విధానం శృంగగిరి అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఋష్యశృంగుల వారు తపస్సు చేశారు. వారి యొక్క తపస్సు యొక్క వైశిష్ట్యం ఏమిటి అని చెప్పంటే, బ్రహ్మచర్యం యొక్క గొప్పతనం. అది మనకి రామాయణంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమిటంటే, ఆయన వారి యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు
వారు 2 విధాల బ్రహ్మచర్యాన్ని పాటించారు అని చెప్పి ఉంటుంది. 2 విధాల బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే అక్కడ వ్యాఖ్యాకారులు రాశారు, వివాహం కాకముందు బ్రహ్మచర్యం ఒక రకం, అది మనకు ప్రసిద్ధమైన బ్రహ్మచర్యమే. వివాహం అయ్యాక కూడా కొన్ని నియమాలని పాటిస్తే అది కూడా బ్రహ్మచర్యం కిందకే లెక్కకు వస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మచర్యం యొక్క శక్తి అనేది ఆ ఋష్యశృంగుల వారి యొక్క చరిత్రలో కనపడుతుంటుంది. బ్రహ్మచర్యం మామూలుగా తపస్సు, వారి యొక్క జీవితంలో స్వాధ్యాయము తపస్సు అనుష్ఠానం తప్ప వారి జీవితంలో ఇంకో వ్యాపకమే లేదు. కాబట్టి ఆ తపస్సు యొక్క గొప్పతనం మూర్తి భవించిన వారు ఆ ఋష్యశృంగ మహర్షి. వారి ఇంకా రెండో పనే లేదు. వారి తండ్రి గారు దివ్యమైన జన్మ, అది కూడా వారికి విభాండక మహర్షి యొక్క వీర్యంతో వారు జన్మించి ఇంకా తపస్సు చేయడం తప్ప రెండో వ్యాపకం లేదు. దానివల్ల వారికి ఎటువంటి ప్రభావం అంటే వారు ఎక్కడైతే అడుగు మోపుతారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అడుగు మోపితే ఇంకా వారు ఇంకా ప్రత్యేకమైన దీవెనలు ఇంకేం చేయక్కర్లేదు, అడుగు మోపితే ఆ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉన్న తపస్సంపన్నులు వారు. కాబట్టి వారి యొక్క తపస్సు అదిలేక విధంగా వారి తండ్రి గారైన విభాండక మహర్షి అంటే కశ్యప మహర్షి యొక్క పుత్రులు, వారి యొక్క తపస్సు ఎంత గొప్పదంటే వారు అక్కడ ఎన్నో వందల ఏళ్ళు పంచాక్షరి మంత్ర జపం చేయగా దానికి ఫలితంగా శివుడు అక్కడ స్వయంభూలింగంగా ఆవిర్భవించాడు అక్కడ పరమేశ్వరుడు. దాన్నే మనకి మలహానికర లింగముగా మనం పిలుచుకుంటుంటే ఇప్పటికే అది శృంగేరిలో ఉంది. అంటే అది శారదాంబ కంటే ప్రాచీనమైన లింగం అది. ఆ లింగం అక్కడ వారి యొక్క తప ఫలితంగా అక్కడ ఆవిర్భవించింది. ఆ ఆలయానికి జీర్ణోద్ధారం చేస్తునేటప్పుడు ఆ లింగాన్ని తీసి పక్కన పెడదామని చెప్పి చూశారు. అయితే దాని యొక్క మూలం దొరకలేదు. అది చూస్తుంటే అది వెళ్తూనే ఉంది. అంటే అటువంటి అద్భుతమైన దివ్యమైన లింగం అది. దాని ఆ పేరు ఏమిటంటే ఆ మలం అంటే పాపాలని పోగొట్టే లింగము. ఎందుకంటే భగవంతుడు గీతలో చెప్పినట్టుగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున, లేదా సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. పాపాలింగాన్ని కర్మలింగాన్ని దాటడానికి సర్వోత్కృష్టమైన మార్గం ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం రావడం వల్ల కర్మబంధాలు పోతాయి. కాబట్టి ఆ జ్ఞానం ద్వారా మనకి ఆ పాప సాంగత్యాన్ని తొలగించేవాడు కాబట్టి ఆయన మలహానికరేశ్వరుడు. కాబట్టి ఆ జ్ఞానప్రధానమైన దేవత అప్పటి నుంచి కూడా మనకి శృంగేరిలో కనపడుతుంటుంది. భగవత్పాదులు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రతీతి ఏమిటంటే, ఎందుకంటే ఇది విద్యారణ్యుల వారు రాయలేదు, అయితే సంప్రదాయంగా వస్తున్న ఐతిహ్యం కాబట్టి మనం దాన్ని విశ్వసించాలి. అదేమిటంటే వారు యాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడ కప్ప ఎండకి బాధపడుతూ ఉండగా దానికి పాము పడగబట్టింది అని చెప్పి అంటారు. అయితే కొంతమంది ఏమంటారు కప్ప ప్రసవిస్తుంటే అని చెప్పి అంటారు. అయితే కప్ప ప్రసవించదు, మన భౌతిక శాస్త్రం ప్రకారం కప్ప ప్రసవించదు. అయితే అక్కడ జరిగింది ఏమిటంటే కప్ప ఎండకు బాధపడుతుంటే పాము పడగబట్టింది. కాబట్టి సహజమైన వైరం లేని క్షేత్రం అంటే ఇక్కడ ఎంత తపస్సు అయి ఉండాలి. అందున కూడా మనకి పతంజలి యోగశాస్త్రంలో యమాలు, అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవి 5 యమాలు యోగశాస్త్ర నిష్ణాతులుకి ఉండాల్సిన మొదటి మెట్టు ఇది. ఇవి వీటిని పాటించగా ఒక్కొక్క ఫలితం చెప్పారు. సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వం ఇట్లాంటివి చెప్పారు. సత్యాన్ని మాట్లాడుతూ ఉంటే అన్నదే జరుగుతుంది, ఇట్లాంటి రకరకాల ఫలితాలు చెప్పారు. అహింస పాటించడానికి ఏం చెప్పారంటే తత్సన్నిధో వైరత్యాగ, అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధో వైరత్యాగ అనేది ఒకటి చెప్పారు. ఎవరైతే నిజంగా అహింసని పాటిస్తారో అంటే మనసా వాచా కర్మణ ఇంకొకళ్ళకి అపకారం అనేది చేయకూడదు అంటే అటువంటి ఆలోచన కూడా ఎవరికి రాదు, అటువంటి వాళ్ళ యొక్క సన్నిధిలోకి వెళ్తే చాలు మనసులో వైరం అనేది ఉండదు. కాబట్టి బద్ధ శత్రువులు, జన్మతః శత్రువులైన కప్ప, పాము ఇక్కడ వైరం లేకుండా ఉన్నాయంటే ఇక్కడ ఎంత గొప్ప యోగ సాధన జరిగి ఉంటుంది, ఎంత గొప్ప తపస్సు ఉంటుంది అనే విషయాన్ని గుర్తించి ఈ ధర్మరక్షణకి తపస్సు ఉండాలి. కాబట్టి ఈ ఆమ్నాయ పీఠాన్ని ఇక్కడే పెట్టాలి అని నిర్ణయించుకొని అందున కూడా ఇది చేయాల్సింది జ్ఞాన ప్రచారం. కాబట్టి జ్ఞానానికి అధిదేవత అయిన దేవత ఎవరంటే శారదాంబ అని చెప్పి, కాబట్టి ఆ శారదాంబ వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ శారదాంబ కూడా ఏమిటంటే మనం లలిత సహస్రనామంలో చూస్తాము దక్షిణామూర్తి రూపిణి అని ఒక పేరుంది. కాబట్టి మేధా దక్షిణామూర్తి యొక్క రూపం ఏదైతే ఉంటుందో ఆ స్త్రీ రూపమే శారదాంబ. ఆ చేతుల్లో ఆ మాల, ఆ జపమాల, అమృత కలశం, చిన్ముద్ర, పుస్తకం మేధా దక్షిణామూర్తికి ఉండేవి ఇవే, అవే చేతుల్లో ఇక్కడ శారదాంబ కూడా ఉంటాయి. కాబట్టి ఆ దక్షిణామూర్తి రూపిణైన జ్ఞానప్రదాత్రి అనేది ఇక్కడ శారదాంబ. అందున కూడా ఇక్కడ శారదాంబ గురించి చెప్పుకోవాలంటే అది కూడా చాలా ఉంది. అది దక్షిణామయ శృంగేరి శారదాపీఠం. 3వ వైశిష్ట్యం ఏంటంటే ఇక్కడ శారదాంబ వారు ఉండడం. శారదాంబ వారు ఈ దేవత ఎటువంటిది, అందున భగవత్పాదులు స్వయంగా శ్రీచక్రాన్ని వారి హస్తాలతోనే అక్కడ లిఖించి దాని మీద అమ్మవారిని పెట్టారు. కాబట్టి ఇది బ్రహ్మపత్ని అయిన శారద మాత్రమే కాదు, సమస్త సృష్టికి
మూలశక్తి అయిన ఆ త్రిపుర సుందరి. కాబట్టి నిజానికి అందుకని అక్కడ అమ్మవారికి పూజలు కూడా ఆ శ్రీవిద్య పద్ధతిలో జరుగుతాయి. ఏదో కొన్ని విశేష సందర్భాల్లో సరస్వతి మంత్రంతో ఆ ప్రక్రియతో పూజలు జరుగుతాయి, కానీ ప్రధానంగా ఆ శ్రీచక్ర సంచారిణి అయిన త్రిపుర సుందరి యొక్క రూపంగానే అక్కడ శారదాంబ వారిని పూజించడం అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ శారదాంబ అక్కడ ఉండడం కూడా అక్కడ ఒక విశేషం. కాబట్టి ఇవి ఆ భగవత్పాదులు పెట్టిన అవిచ్ఛిన్నమైన పరంపర. ఋష్యశృంగుల వారి వంటి మునీంద్రులు తపస్సు చేసిన పుణ్యభూమి. అందున కూడా ఇక్కడ ఈ శారదాంబ యొక్క సాన్నిధ్యం. వీటన్నిటితో పాటు అక్కడ తుంగా నది అనేది ప్రవహించడం. దీనికి ఐతిహ్యం ఏంటంటే, వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించి మన పక్కనే వరాహగిరి అని చెప్పి ఉంటుంది, అక్కడ సేద తీరారని. ఆ రెండు కొమ్ముల నుండి ప్రవహించే ఆ స్వేదధార ఒకటి తుంగగా ఒకటి భద్రగా మారిందని, అది కలిశాక తుంగభద్ర అయిందని చెప్పి అక్కడ ఐతిహ్యం. అయితే కొంతమంది ఇక్కడ ఒకటి అడుగుతుంటారు, అంటే మీ దీని ద్వారా చాలా సందేహాలకు నివృత్తి చేయొచ్చు అని చెప్పి. కొంతమంది ఇప్పుడు ఇది పీఠం ఉండేది తుంగా తీరంలో, భద్ర ఇంకా కలవలేదు, భద్ర ఎదుట కలుస్తుంది. అయితే మరి భద్ర ఎదుట కలిసినప్పుడు మరి జగద్గురువులకి తుంగభద్ర తీరవాసి అని చెప్పి అంటాం మనం. మరి ఇది ఎట్లాగా అని చెప్పంటే, అక్కడ ఏమిటంటే శాస్త్ర సంప్రదాయం ఏంటంటే, తుంగకి భద్రకి భేదం చూడడం మహాపాపము అని చెప్పి ఉంది. ఓకే. అక్కడ పురాణంలో కూడా ఏముందంటే, తుంగభద్రాం సురాఫ్ ప్రోచు రేకేవైతే అని చెప్పి ఉంది. తుంగ కానీ భద్ర కానీ ఒకటే అని చెప్పి. దీనికి కూడా హేతు ఏంటి అంటే, తుంగకి భద్రకి ఐక్యం చెప్పడానికి కూడా ఒక బలమైన కారణం ఏమిటంటే, తుంగా నారాయణ సాక్షాత్ భద్రాదేవో మహేశ్వర తయోర్ భేదం యః కురుతే భేదకారి వ్రజత్యధ అని ఉంది అక్కడ పురాణంలో. తుంగ అంటే నారాయణుడిగా దాన్ని భావించాలి, భద్ర అంటే పరమశివుడిగా దాన్ని భావించాలి. వీళ్ళిద్దరిలో భేదాన్ని చూస్తే ఎటువంటి నరకానికి పోతారో, వీళ్ళ స్వరూపాలైన నదుల మధ్యలో భేదాన్ని చూస్తే అంతే దోషము అని చెప్పి ఉంది. కాబట్టి తుంగ అయినా భద్ర అయినా తుంగభద్ర అయినా ఒకటే. అందుకనే మనకి జగద్గురువులు ఈ నవరాత్రుల్లో కానీ నవరాత్రుల్లో ప్రతిరోజు, అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణాయన పుణ్యకాలంలో నదీ పూజ చేస్తారు. ఆ నదీ పూజ చేసేటప్పుడు కూడా అనాదిగా అక్కడ అంటే ఈ పరంపరలో వస్తున్న సంప్రదాయం ఏంటంటే, తుంగా పూజ కాదు చేసేది, తుంగభద్ర పూజ అనే చేసేది. ఇప్పుడు ఆ తుంగభద్ర నదికి ఒక ధ్యాన శ్లోకం, దానికో మంత్రం, దానికో పద్ధతి అంతా ఉంటుంది. అక్కడ చేసేది తుంగభద్ర అనే ఆ ధ్యాన శ్లోకంలో ఉండేది. ఆ పూజ జరిగేది కూడా తుంగభద్ర నదికే. అంటే ఉండేది తుంగా తీరంలో అయినా ఆ దేవత ఒకటే. తుంగలో కానీ భద్రలో కానీ తుంగభద్రలో కానీ ఉండే నదీ దేవత ఒకటే, అదే తుంగభద్ర, శివనారాయణాత్మిక అనేది. కాబట్టి ఆ రకంగా ఆ తుంగభద్ర దేవత ఉండే ఆ తుంగా నదిలో ఈ పీఠం, ఆ తీరంలో ఈ పీఠం అనేది ఉంది. కాబట్టి ఈ తుంగా తీరంలో శారదాంబ యొక్క సాన్నిధ్యంలో ఋష్యశృంగుల యొక్క తపోభూమిలో భగవత్పాదుల నుండి అవిచ్ఛిన్నమైన పరంపరతో వచ్చిన క్షేత్రం. అంటే అది శృంగేరి వైశిష్ట్యం. అంటే ఇది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు, కానీ ఇన్ని కలిసి రావడం అనేది ఇది ఇంకా పీఠం. ఆ పీఠాన్ని అధిష్ఠించిన గురువు యొక్క స్వభావం, వారి యొక్క గురువుల యొక్క స్వభావాలు, ఆచార్యమూర్తుల యొక్క తత్వము, వారి యొక్క వ్యక్తిత్వం, వారు చేసే ధర్మ కార్యాలు, ఇదంతా మాట్లాడితే దీని ప్రత్యేకత వేరు. ముందు క్షేత్రపరంగా ఆ క్షేత్రము, ఈ పీఠము, దీని యొక్క నేపథ్యంలో చూసుకుంటేనే ఇంత ప్రత్యేకత అనేది ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మీరు అక్కడ జీవుల గురించి చెప్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందండి. శృంగేరికి వచ్చినప్పుడు చూస్తాం, ఆ నదిలో కరెక్ట్గా మన పీఠం దగ్గర చేపలు తచ్చాడుతుంటే వాటికి వచ్చిన భక్తులందరూ కూడా ఆహారం ఇస్తూ ఉంటారు కదా. ఏంటి ఆ చేపల ప్రత్యేకత అండి? ఆ నదిలో చేపలు బాగా విరివిగా ఉంటాయి అక్కడ. విరివి అంటే బాగా పెద్ద సంఖ్యలో ఉంటాయి అక్కడ. వాటికి అక్కడ నిర్భయం కదా, ఇప్పుడు అక్కడ చేపలు పట్టడం అంతా నిషిద్ధం. కాబట్టి అవి బాగా నమ్మకంగా ఉంటాయి. బాగా నమ్మకంగా వస్తే మనం ఏమైనా వేస్తే వెంటనే అవి తీసుకుని వెళ్ళిపోతుంటాయి. ప్రత్యేక అంటే అంతకంటే ప్రత్యేకత మామూలుగా అక్కడ శృంగేరికి వచ్చినప్పుడు అక్కడ వాతావరణం మొత్తం కూడా ఏదో ఒక తెలియని వైబ్రేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే ప్రతిసారి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు, క్షేత్రంలోకి వచ్చినప్పుడు ఆ ఫీల్ డిఫరెంట్. ఇక స్వామివారి దర్శనం చేసుకుంటే వారి ముఖం చూడంగానే ఇంకా అసలు తెలియని తన్మయత్వం వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చెప్తే నేను మళ్ళీ బయాస్డ్గా ఇంటర్వ్యూ చేసి, అంటే మనం శృంగేరిలో ఇప్పుడు ఆ ఘాట్ రోడ్ దాటుకొని మనం వెళ్ళాలి. ఇంచుంచు దాటంగానే గాలిలోనే ఏదో మారిపోతుంది. అది మనకి తెలుస్తుంది. ఆ ఊర్లోకి రాగానే ఏదో ఉంటుంది అక్కడ. అది ఒకసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనకి అది ఏదో అని అనిపిస్తుంది, కానీ భగవత్పాదులు ఇది అని చెప్పి తెలిసి అక్కడ పీఠం పెట్టేశారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం తిన్న పదార్థం యొక్క రుచి మనకు తెలుస్తుంది, కానీ ఇది ఎంత రుచిగా ఉంది ఎదటోడికి చెప్తే అర్థం కాదు, వాళ్ళకు కూడా పంచితేనే అర్థం అవుతుంది. సో వాళ్ళు కూడా వెళితే తెలుస్తుంది అక్కడికి శృంగేరి క్షేత్రం యొక్క మహాత్మ్యం ఏదైనా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే అండి,
మామూలు పీఠాధిపతులే ఈ రోజున చాలామంది సుఖభోగాలు అనుభవిస్తూ చాలామంది నిందలు పడుతూ ఉన్నారు కదా. మరి శృంగేరి పీఠాధిపతులు ఇంత పరంపరలో ఏ రోజు కూడా వాళ్ళ మీద ఎటువంటి నిందలు లేవు, ఎటువంటి ఆక్షేపణలు లేవు. వాళ్ళు అసలు ఎటువంటి జీవనం గడుపుతారు జగద్గురువులు ఎవరైనా? వాళ్ళని మనం జగద్గురువులు అంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు జగత్తులో ఏ ఒక్కరికి నొప్పి కలిగించే మాట వారు ఎప్పుడూ ఆడలేదు. మనకి అంటే మీరు వివాదాలు ఎప్పుడు రాలేదు అంటున్నారు కాబట్టి మీరు జగద్గురువులు ఎప్పటి నుంచి చూసినా కూడా ఈ మాట వల్ల ఈ వర్గం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఒక్క మాట చూపించడానికి ఉండదు. ఎందుకంటే వారి యొక్క ఉద్దేశం అది కాదు. ఒకవేళ వారికి ఎక్కడైనా అస్వారస్యాలు ఉన్నా కూడా, ఇది బాగాలేదని చెప్పి అనుకున్నా కూడా, అవి చెప్పి నొప్పించడం ఎందుకు? మంచి మార్గంలో పెట్టడం మనకు కావాల్సింది. ఆ మంచి మాటలు చెప్దాం. ఇప్పుడు అందుకనే భగవత్పాదుల యొక్క లక్షణమే అది. మనం నిజానికి భగవత్పాదులు ఆ మఠాన్యాయ శాస్త్రాన్ని ఏం రాశారంటే, నా పీఠంలో కూర్చుండే ఆచార్య పురుషులు ఎవరైతే ఉంటారో వారు నా యొక్క స్వరూపాలే. అస్మత్పీఠ సమారూఢ పరివ్రాడ్ ఉక్తలక్షణ సోహమేవేతి విజ్ఞేయ. నేను చెప్పిన సల్లక్షణాలుండే యతీశ్వరులు నా పీఠం మీద ఎవరెవరైతే కూర్చుంటారో వాళ్ళు నేనే అని మీరు తెలుసుకోండి అని. అందుకనే భగవత్పాదులు కూడా ఆ సూత్ర భాష్యంలో కానీ, ఉపనిషద్ భాష్యంలో కానీ, విష్ణు సహస్రనామ భాష్యంలో కానీ ఎక్కడ కూడా ఏ హిందూ యొక్క మనోభావాలు దెబ్బతినే మాట ఎక్కడా లేదు. శివుడు విష్ణువు కంటే ఎక్కువ అని కానీ, విష్ణు శివుడు కంటే ఎక్కువ అని కానీ, అమ్మవారు వీళ్ళిద్దరి కంటే ఎక్కువ అని కానీ గొప్పలు చెప్తారు. తప్పులు అంటే ఉదాహరణకి ఎట్లా అంటే అండి, ఇప్పుడు శరభుడి కథ ఉంది, శరభ స్వామి యొక్క కథ ఉంది, నరసింహుడిని నిగ్రహించిన కథ. ఇది వినంగానే వైష్ణవులకి నచ్చదు. ఈ కథ నచ్చకపోవడం వల్ల చాలా కథలు మార్చేశారు, కొత్త కొత్త కథలు పుట్టించారు. ఇది జరిగింది. అదేవిధంగా దీనికి విరుగుడు కథలు కూడా ఉన్నాయి. బాణాసురుడి దగ్గర కృష్ణుడు శివుడిని జయిస్తాడు. అక్కడ జయించినప్పుడు అక్కడ కూడా శైవులకు ఆ కథ నచ్చదు. దానికి కావాల్సినట్టుగా వాళ్ళు పెట్టుకున్నారేవో. ఈ రకంగా కొన్ని కథలు కొంతమంది చెప్తూ ఉంటారు. ఆ కథలో పురాణాల్లో ఉన్న మాట నిజమైనప్పటికీ ఇప్పుడు మనం వాటిని చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇది చెప్పడం వల్ల మన తత్వాన్ని చెప్తున్నామా లేదా ఇంకోళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయా? అంటే ఈ కథ వల్ల విష్ణు ప్రశంస జరుగుతుందా, శివ నింద జరుగుతుందా అనేది చూసుకోవాలి. మనం ఒక విషయం చెప్పుకున్నప్పుడు అది విష్ణు ప్రశంస చేయడంలో తప్పులేదు, కానీ శివనిందలో మాత్రం అది మనం సహించలేము. అదేవిధంగా మనం ఏమైనా ఇంకో తిప్పి కథ చెప్పినప్పుడు మనం శివుడి యొక్క ప్రశంసని చేయొచ్చు, కానీ విష్ణువు యొక్క నింద మాత్రం ఉంటే మాత్రం మనం దాన్ని సహించేది లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇటువంటి కథలు వాటి యొక్క ప్రయోజనం ఉంది, వ్యాసమహర్షి యొక్క ప్రయోజనం పెట్టుకొని రాశారు. దాన్ని మనం ఇప్పుడు వేలెత్తి చూపించక్కర్లేదు. కాబట్టి భగవత్పాదులు ఇటువంటి వాక్యాలను ఎక్కడ చెప్పరు. ఇతర జగద్గురువులుగా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటున్న వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుస్తకాలు ఒక 2-3 పేజీలు చదివితేనే ఇంచుమించు సమాజంలో వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ హర్ట్ అయిపోతారు. ఆ పుస్తకాలు ఎట్లుంటాయి? వాళ్ళ పుస్తకంలో ఒక అధ్యాయం మనం చదివామంటే వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరికీ ఎక్కడో అక్కడ బాధ కలుగుతుంది. అట్లా కాకుండా ఈ పుస్తకాన్ని ఎవరు చూసినా కూడా వాళ్ళకి ఆ దేవత యొక్క ఔన్నత్యం మాత్రమే తెలియడం అనేది భగవత్పాదుల యొక్క గ్రంథాల ద్వారా అయ్యేది. అదే స్వభావం జగద్గురువులది. వారి ఉపన్యాసాలని వైష్ణవులు వినొచ్చు, మాధ్వులు వినొచ్చు, ఇంకా పచ్చగా చెప్పాలంటే హిందువులు కాని వాళ్ళు కూడా వినొచ్చు. ఒక క్రైస్తవులు విన్నా, ఇంకా వేరే ఇతర మతస్థులు విన్నా కూడా వాళ్ళు ఆ మాటల్ని పాటించారంటే వాళ్ళు బాగుపడతారు జీవితంలో. అటువంటి మాటలే చెప్తారు జగద్గురువులు. కాబట్టి ముందు ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది వారు ఎవ్వరి పట్ల కూడా వారు కించిత్తు కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే మాట వారు ఎప్పటికీ ఆడరు. ఇది మొదటిది. రెండోది మీరు ఇంకోటి ఏమన్నారంటే భోగాలది. సరే వేరే వాళ్ళ విషయం మనం ఏం చెప్పలేము. ఇప్పటికీ నిజమైన సన్యాసులు ఉండనే ఉన్నారు, అందుకనే వానలు కురుస్తున్నాయి, భూమి ఇంకా సుభిక్షంగా ఉంది. అయితే మేజర్గా పెద్ద స్వామీజీలను ఎవరినైతే చూసినా వాళ్ళు అనట్లేదు, కానీ కొత్తగా భక్త్యార్థం కూడా సన్యాసం తీసుకుని అంటే ఎవరి కాళ్ళు ఒక రూమ్ తీసుకుని దాన్నే పేటవని ప్రచారం చేస్తున్న స్వామి చాలా మంది కూడా భగవత్పాదులు చెప్పారు కదండి. జటిలో ముండి లుంచిత కేశ కాషాయంబర బహుకృత వేష పశ్యన్నపి నస పశ్యతి మూఢ ఉదరకృతార్థం ఉదర నిమిత్తం బహుకృత వేషాయ ఉందిగా. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ప్రచారంలో ఉంటున్నారు. నిజానికి దక్షిణామ్నాయ ప్రాంతం మొత్తానికి కూడా సార్వభౌమపీఠంగా మనకి శృంగేరి గురించి చెప్తారు. కానీ శృంగేరి కంటే ఎక్కువగా కూడా ఇలాంటి పీఠాల వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ తిరుగుతూ ఎక్కువ ప్రచారం కోసం తాపత్రయపడుతూ ఉన్నారు కదా. ఈ క్రమంలో అసలు జగద్గురువుల దినచర్య ఎలా ఉంటుంది, ధర్మం విషయంలో వారి యొక్క అంటే ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? వారి యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందంటే బ్రాహ్మీ ముహూర్తం కంటే ముందే లేవడం, అంటే 2:30-3 అయిన రోజులు కూడా ఉంటాయి. యాత్ర ఉన్నప్పుడు 2-2:30కి లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అనుష్ఠానం అంతా బయటకు వచ్చేసరికి కనీసం 9-9:30 అవుతుంది.
మాకు పాఠం అంతా అయ్యేసరికి ఒక 11. అప్పుడు ఇంకా ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళకి దర్శనం ఇవ్వడం, బయటకు వచ్చేసరికి ఒక 11:30. దాని తర్వాత దర్శనం ఎంతమంది ఉంటే అంతమంది కూర్చుంటారు. గురుగారు నాకు పని అయిపోయింది నేను వెళ్తానని చెప్పి ఎప్పుడు అనరు. 1000 మంది ఉంటే 1000 మంది, 2000 మంది ఉంటే 2000 మంది. చెప్పేది ఒకటి అంటే నేను వారి నోట నుండే విన్న మాట ఏమిటంటే, వారు భగవంతుడి మీద, గురువు మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు. భగవత్పాదుల పరంపరలో మాకు పెట్టిన బాధ్యతల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. దానికి న్యాయం చేయాలంటే ఇక్కడ ఉండాలి. వారు మా కోసం వచ్చినప్పుడు, మా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు అది ఇవ్వకుండా మేము ఉండలేము. వారు మాకు మా నుండి ఆశీర్వాదాన్ని అపేక్షించి వచ్చారంటే అది ఇవ్వడం మా కర్తవ్యం. అది ఎంతైనా కావచ్చు, అది ఇచ్చే ఇక్కడి నుంచి లేచేది అనేది. కాబట్టి అట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం. ఇదంతా అయిపోయేసరికి బహుశా 2-2:30 అవుతుంది. అప్పుడు బ్రేక్ లేదు. మళ్ళీ వెళ్ళి మాధ్యాహ్నిక స్నానం, మాధ్యాహ్నిక అనుష్ఠానం, తర్వాత మళ్ళీ గ్రంథావలోకనం, శాస్త్రాధ్యయనం, మళ్ళీ అంటే వారు చదువుకునే పుస్తకాలు అవన్నీ. సాయంకాలం అలాగే దీని మధ్యలో ఎక్కడొక్కడ మఠం యొక్క వ్యవహారాలు అవన్నీ చూడడం, మళ్ళీ సాయంకాలం దర్శనం, మళ్ళీ కొంత లోపల చదువుకునే సమయం, రాత్రి మళ్ళీ 8:30కి చంద్రమౌళీశ్వర పూజ అయిపోయేసరికి మళ్ళీ రాత్రి 10ంటికి పూజ అయిపోయేది. మళ్ళీ చదువుకొని ఏమన్నా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే అట్లాంటివి కొన్ని చేసుకొని రాత్రి మళ్ళీ విశ్రాంతి అనేది అంటే మనకి తెలియదు. ఇంచుమించు ఒక 11 లోపు అయితే కాదు. అవును, చూసానండి. చంద్రమౌళీశ్వర ఆరాధన అయ్యేపటికి సుమారు 10:30 అయిపోతుంది. అంటే ఇది యాత్రలో, నేను శృంగేరిలో అంటే స్వస్థానంలో ఉన్నప్పుడే, యాత్రా స్థానంలో నమస్కారం. నేను అదే శృంగేరిలో ఉన్నప్పుడే ఇది దినచర్య. యాత్రలో అయితే ఇంకా మనం మాట్లాడలేము. ఇంకా 1 గంట కూడా అవుతుంది. పక్క రోజు మళ్ళీ 2ంటికి లేవాలి. వారి దినచర్యలో ఎప్పుడైనా అలసట కనిపిస్తే మధ్యాహ్నం పూట పడుకోవటం అట్లాంటి మధ్యాహ్న నిద్ర నిషిద్ధం, మంచం మీద పడుకోవడం నిషిద్ధం, భూషణమే, ఒకటే పూట భిక్ష, తర్వాత మధ్యలో నీళ్లు తాగరు. ఎందుకు అడుగుతున్నాను అదే, పొట్టిగా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ఊరికే నోరు బారేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరినైనా సరే, అది ఏ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళనైనా సరే, ఎందుకు నోరు పారేసుకోవాలి? ఒక స్థానానికి వెళ్ళారు అంటే స్వామివారి యొక్క భక్త వాత్సల్యం నేను దగ్గర నుంచి చూశాను, అనుభవిస్తున్నాను. అలాంటి వాళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త బాధ అనిపిస్తుంది. కాబట్టి వారి జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, వారు భోగాలకి ఎంత దూరంగా ఉంటున్నారు, అసలు తావే లేదు. అదే అయితే ఈ క్రమంలో స్వామివారిది మొన్న ఒక వీడియో చూశాను. దర్బారు సేవ జరిగింది. ఆ దర్బారు సేవ మీద కూడా చాలా మంది విమర్శలు చేశారు. స్వామివారు ఆ కిరీట ధారణ చేయడం, పట్టు వస్త్రాలు ధరించడం ఇది చేశారు కదా. అసలు ఏంటి దాని వెనకాల ఉద్దేశం ఏంటండి ఆ దర్బారు సేవ? ఇది విద్యారణ్యుల నాటి సంప్రదాయం. ఇది ఇప్పుడు ఈ పీఠానికి 12 అధిపతులుగా విద్యారణ్య మహాస్వామి వారు ఈ పీఠాన్ని అధిష్ఠించారు. వారి యొక్క సమయంలోనే ఆ విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రతిష్టాపన జరిగింది. ఆ హరిహర ఉక్కరాయలు వారి పట్ల గురుభక్తితో ఇవేవి మావి కావు, మా శక్తి సామర్థ్యాలు నిమిత్తాలు మాత్రమే, దీని వెనకాల ఉండేదంతా తమ యొక్క ఆశీర్వాద బలం. కాబట్టి నిజానికి ఈ మర్యాదలన్నీ మాకు చెందేవి కావు, ఇవి తమరికి చెందవలసినవి అనేది వారు ప్రార్థించారు. సరే, వారు ఎలాగో సన్యాసులు అంటే ఏమిటంటే వారికి దాని మీద ఆశ ఉండదు. కాబట్టి అంటే దాని లక్షణం కూడా చెప్పారు శాస్త్రంలో. ఏన కేనచిద్ ఆచ్ఛన్నః ఏన కేనచిద్ ఆశితః యత్ర క్వచన శాయీచ స సమ్రాడివ రాజతే అనే శ్లోకం ఉంది. ఏదో ఒకటి తినేసి ఎక్కడొక్కడ ఏదో ఒక బట్ట కప్పేసుకొని ఎక్కడొక్కడ పడుకుంటే అతనికి సమ్రాట్టు అంటే శోభ ఉండేది. అటువంటి త్యాగికి, అటువంటి యతికి, యోగికి సమ్రాడివ రాజతే, అతనికి సమ్రాట్ యొక్క వైభవం ఉంటుంది. సమ్రాట్ యొక్క వైభవం ఉండదు. ఇట్లాంటి వాడికి సమ్రాట్ యొక్క వైభవం ఉంటుంది అని. అందుకనే అంటే ఇట్లాంటి విషయాలు వస్తే ఇంకా వైరాగ్య శతకంలో ఒక మాట ఉంటుంది. ఒక యోగి, ఒక యతి, ఒక రాజుగారితో అంటున్నట్టు ఉంటుంది. మీ భోగాలతో ఏముందండి, మా అంత భోగాలు మీకు లేవంటాడు ఆ ఒక యతి రాజుగారితో. మాకుండే భోగాలు మీకు ఎక్కడున్నాయని చెప్పి అంటారు. ఏంటంటే మహీరమ్యాశయ్య, మీ మంచం ఎంత ఉంటుంది, ఏదో ఒక 2 అడుగులు 6 అడుగులు. మాకు భూమండలం మొత్తం, మేము భూమి మీదనే పడుకుండేది, మాకు భూమండలం మొత్తం మా తల్పం. మహీరమ్యాశయ్య విపులం ఉపధానం భుజలత, ఎవరికైనా దిండు ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. మా చెయ్యగా మాకు దిండు, కాబట్టి మా దిండు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. విపులం ఉపధానం భుజలత. ఆ తర్వాత మీకు పందిరి ఎంతవరకు వేస్తారు, ఏదో ఒక గది వరకు వేస్తారు. మాకు అట్ట కాదు. వితానంచ ఆకాశ, మాకు ఆకాశ మండలం మొత్తం మాకు పందిరి. తర్వాత మీకు 2 చామరాలు పట్టుకొని మీకు వీస్తూ ఉంటారు, చామర సేవ చేస్తూ ఉంటారు.
మీకంత 2 చామరాలు, మాకు వ్యజనం అనుకూలోయ మనిలహ, ఆ వాయుదేవతయే మాకు చామర సేవని చేస్తుంటాడు. మీకైతే 2 ఉంటారు పక్కన, మాకు ఆ వాయుదేవుడే చామర సేవ చేస్తుంటాడు. అలాగే మీ లైటింగ్ అంతా ఒక దీపం పెట్టుకుంటారు, ఒక టార్చ్ పెట్టుకుంటారు, లేదా ట్యూబ్లైట్ పెట్టుకుంటారు. జ్వలద్దీపశ్చంద్ర, మాకు చంద్రమండలమే మాకు దీపం రాత్రిపూట. అలాగే మీకు మీ తోటి వాళ్ళు ఉంటారు, మాతో పాటు ఒకళ్ళు పడుకుంటారు, మాతో పాటు ఎల్లప్పుడూ ఉంటారు మాతో పాటు ఒకళ్ళు. వాళ్ళు ఉంటే మాకున్నంత సంతోషం మీకు ఎవరికి, మీ పక్కన ఎవరున్నా కూడా మీకు అంత సంతోషం ఉండదు. అంటే విరతి వనితా సంఘం ఉదిత, మాకు వైరాగ్యం అనే చిలికత్తె మాకుంది పక్కన. వైరాగ్యం అనే చిలికత్తె మాకు ఉండడం, మీకు అట్లాంటి చిలికత్తె మీ జీవితంలో మీకు దొరకదు. మీకు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు, మీకు కూడా వాళ్ళ మీద ఎప్పటికప్పుడు విరక్తి వస్తుంది. మాకు అట్లా కాదు, మాకు వైరాగ్యమే మాకు చిలికెత్తగా మాకు ఎప్పుడు మా పక్కన ఉంటుంది. కాబట్టి సుఖీ శాంతశ్చేతే ముని అతనుభూతి నృప ఇవ. కాబట్టి మీ రాజుభోగాలు ఏమున్నాయి, రాజుభోగాల కంటే మా భోగాలే చాలా గొప్పవి అని చెప్పి వ్యంగ్యంగా ఒక యతి అన్నమాట. కాబట్టి నిజానికి ఆ ఒక యతికి, ఒక సన్యాసికి ఉండే గౌరవం అట్లాంటిది. ఒకటి ఇది మామూలు సన్యాసి విషయం నేను చెప్పేది. కాబట్టి మామూలు సన్యాసికే అసలు సమ్రాట్టు కంటే ఎక్కువ స్థానం ఉన్నప్పుడు ఇట్లాంటి శ్లోకాలు దాన్ని పురస్కరించుకొని వచ్చాయి. అట్లానే ఉన్నప్పుడు హిందూ ధర్మానికి 100 ఏళ్లగా రక్షా కవచంగా నిలబడి దానివల్లనే మన సంప్రదాయం విస్తరించింది, దానివల్లనే మన కళలు నిలబడ్డాయి అన్నప్పుడు అటువంటి సంప్రదాయాన్ని ఈ జాతికి అందించిన రాజగురువులకి ఎటువంటి మర్యాద ఉండాలి అనేది మనం ఊహించుకోవాలి ఒకసారి. అటువంటి మర్యాద చేయాలనే వాళ్ళ యొక్క రాజలాంఛనాలని ఆ రాజులు హరిహర బుక్కరాయలు ఆ విద్యార్థుల వారికి సమర్పించారు. వారేమన్నారంటే, మేము ఎప్పుడు వేసుకోవడం అనేది మా ధర్మానికి విరుద్ధం. అయితే శిష్యులు ఇచ్చిన సమర్పణని స్వీకరించడం కూడా గురువు యొక్క ధర్మం. ఆచార్య ప్రియం ధనమాహృత్య ప్రజాతంతో మా వ్యచ్ఛేత్సిహి అని. ఆచార్య ప్రియధనం అంటే ఆచార్యుడికి ప్రియమైన ధనం కాదు, మనకి ఏదైతే సమర్పణీయంగా ఉంటుందో అని. కాబట్టి అది చేయాల్సిన బాధ్యత ఎలాగో శిష్యుల మీదనే ఉంది. వాళ్ళు సమర్పించాక ఇప్పుడు ఒకటండి, మామూలు వాళ్ళు చేస్తే వేరు, రాజులు చేస్తే వేరు. రాజులకి ఒక మర్యాద ఉంది కదా. ఇప్పుడు దేశాన్ని పాలించే వాళ్ళప్పుడు వాళ్ళకు బాధ్యత ఉంది. అంటే ఇదేదో వాళ్ళు ఇవ్వగానే వీరేదో ఎగబడి అన్నంతా పుచ్చేసుకున్నారని చెప్పి కాదు కదా. ఇప్పుడు ఒక రాజుగారు, అంత దేశాన్ని పాలించే రాజు ఒక మర్యాద చేసినప్పుడు ఒక హద్దు లోపల దాన్ని స్వీకరించే పద్ధతి కూడా ఉంది. అది ఎలాగో మనం కాదని లేవు, కానీ దీన్ని విమర్శించే వాళ్ళు ఒకసారి వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి, ఎందుకంటే అందరూ ఆ పని చేసిన వాళ్ళే. కాబట్టి అంత దేశాన్ని పాలించిన రాజు ఒక మర్యాదను చేసినప్పుడు దానిని వారి ధర్మానికి భంగం లేకుండా స్వీకరించడం అనేది అక్కడ జరిగింది. కాబట్టి ఆ నవరాత్రి సందర్భాల్లో ఆ సాయంకాలం గంట సేపు వారు సమర్పించిన వేషభూషల్ని వారు ధరిస్తారు. అప్పుడు కూడా వారికి లోపల ఉండేది కాషాయ వస్త్రమే. ఎందుకంటే కాషాయ ధారణ విధి. కాషాయ ధారణ ఉండేనంటే దాని మీద ఊరికనే అంటే మనం ఏదో షాలో వేసుకుంటాము, ఆ స్థాయికి ఆ ఉత్కర్ష కోసం వారు ఆ రాజ సమర్పితమైన ఆ వస్త్రం ఒకటి వేస్తారు, ఆ కిరీటం ఒక హారం ఉంటాయి. మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళారంటే ఆ షాలో తీసి పక్కన పెట్టేస్తారు, కిరీటం తీసి పక్కన పెట్టేస్తారు, యథావిధిగా వారి రూపంతోనే బయటకు వస్తారు. ఇంకోటి చాలామంది భక్తుల నోట విన్నది కూడా, నా మట్టుకైతే నాకు గురుగారు నా కాషాయ వస్త్రంలో చూడడమే నాకు చాలా ఇష్టం. అంటే చాలా ఆ వైరాగ్యం యొక్క సౌందర్యం కనపడుతుంది దాంట్లో. ఇది కూడా ఒక సౌందర్యమే, రాజగురుపీఠంగా ఒక ఇదిగా ఆ సౌందర్యం ఉంటుంది. మరొకటి ఏమిటంటే, ఇప్పుడు ఈ మీరు విమర్శ అన్నారు కాబట్టి, ఏడాదికి 9 రోజులు ఒక గంట వేసుకుంటే దానికి అసలు దాని మీద అపేక్ష ఉన్నట్టు ఎలా అవుతుంది? అది ఏడాదిలో 365 రోజులు, ఆ రోజుల్లో రోజు కాషాయం రుద్రాక్ష తప్ప ఇంకా అసలు ఇంకోటి ఉండదు. పైగా ఇంకొకటి అంటే ఆభరణాలు అంటున్నాం కాబట్టి, జగద్గురువుల వారు కాశ్మీరంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అప్పుడు అంటే ఈ వేషభూషల్ని ఆక్షేపించేవాళ్ళు జగద్గురువులు కాశ్మీరానికి చలికాలంలో వెళ్ళినప్పుడు వారి వేషభూషలు ఏమిటో ఒకసారి చూడండి. షాలుగా కూడా కప్పుకోలేదు కాదు కదా, పై వస్త్రాన్ని ఈ భుజాన్ని కూడా చుట్టలేదు. మామూలుగా వారు ఎలా ఉంటారో అట్లానే వెళ్ళారు. వీళ్ళని వెళ్ళమనండి అక్కడికి, అట్లా ఎవరికైనా అది సాధ్యమవుతుందో చూడమనండి. అది చలి కదా, అంటే గీతలో ఏం చెప్పారు, శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివర్జిత అన్నారు. ఇది అటువంటి కాశ్మీరంలో ఆ కొండల మధ్యలో చలికాలంలో అమ్మవారిని అట్లా ప్రతిష్ఠించి వచ్చారు. దీనికి వేడి కూడా గోకర్ణం ఏప్రిల్ మేలలో నేను సాక్షి, దీనికి నేను గురుగారి పక్కనే ఉన్నప్పుడు గోకర్ణం పైగా సముద్ర తీరంలో వేడి గురించి మనం చెప్పక్కర్లేదు. అందున ఏప్రిల్ మేలలో అందున ఏమిటంటే ఆ గర్భగృహంలో అసలు గాలి ఆడదు, మహాబలేశ్వరుడు గర్భగృహంలో గాలి ఆడదు. ఆ రోజు ఏసీ కూడా పనిచేయట్లేదు కాబట్టి వాడు వేయలేదు.
లోపల ఆ అంటే ఒక మామూలు గదిలో అంత ఉంటుంది, గాలి లేదు, మామూలుగానే వేడి, పైగా ముందు రోజు వర్షం పడింది కాబట్టి చాలా హ్యూమిడ్గా ఉంది, ఉక్కగా ఉంది. అదే లోపల ఒక 200 మంది ఉన్నారు. అంటే వేడి ఎలా ఉంటుంది మీరు మేము ఏం చేసామంటే ఆ రోజు మాకు ఎలా ఉండిందంటే, మేము బయటకు వచ్చి ఉత్తరీయాలు పిండుకున్నాం. మేము ఎవరు అక్కడ కూర్చోడానికి చోట్లేదు, నిలబడ్డ వాళ్ళ కిందంతా ఇట్లా చుట్టూరు నీరు, నాకు అంత చెమటలు కాదు. అటువంటి వేడి అంటే అతిశయోక్తి కాదు, నిజంగా జరిగింది. అక్కడ గురువుగారు పూజ చేస్తుంటే వాళ్ళు ఫ్యాన్ తీసుకొస్తే తీసేయండి అని చెప్పారు. వాళ్ళు ఫ్యాన్ తీసుకొచ్చారు, మాకు అక్కడ దృష్టి లేదు ప్రస్తుతానికి, అది తీసేయండి అక్కర్లేదని చెప్పి తీసేశారు. మాకేమో ఉత్తరీయాలు మేము పిండుకున్నాం, బయటకు వచ్చి ఉత్తరీయాలు పిండుకొని అక్కడ ఎండలో ఆరేసాం మేము ఉత్తరీయాలు. అటువంటి చెమట పట్టింది మాకు. అక్కడ కూడా వారి దాన్ని లెక్క చేయలేదు. కాబట్టి అటువంటి సందర్భాల్లో వారి యొక్క శరీరం మీద ఏమాత్రం కూడా మమకారం లేని ఒక తపోమూర్తి సంవత్సరానికి 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట రాజులు సమర్పించిన భూషణాలని ఆ మర్యాద కోసం ధరించడం వల్ల అది ఆక్షేపం అయిందంటే, ఆ శిష్యులు యొక్క సమర్పణ వల్ల, అది అట్లా చేయడం వల్ల ఎవరైనా దాన్ని ఆక్షేపించారంటే వాళ్ళ యొక్క సమాచారం ఎంత అసమగ్రంగా ఉందో, వాళ్ళ దృష్టి ఎంత అపరిపూర్ణంగా ఉందో, వాళ్ళ నోటికి ఎంత తొందరపాటు ఉందో తెలుస్తుంది తప్ప దానివల్ల ఉన్న విషయం ఏం మారదు. ఉన్న విషయం ఇది. ఆక్షేపించారంటే అది వాళ్ళ దౌర్భాగ్యం. స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు బహుశా అందరికీ ఒక్కొక్క భావన కలుగుతూ ఉండొచ్చు. నాకు స్వయంగా కలిగిన భావన ఏంటంటే, మహాసన్నిధానం వారిని చూసినప్పుడు సాక్షాత్తు వారి నవ్వు చూస్తాం కదండి, చూస్తే శారదమ్మ వారి రూపం చూసినట్టే అనిపించింది నాకైతే. ఇక విధుశేఖర భారతి స్వామి వారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, శివస్వరూపం. సాక్షాత్తు శంకరాచార్యుల వారిని, అదే చెప్పబోతున్నాను, సాక్షాత్తు భగవత్పాదుల వారిని చూసినట్లే అనిపించిందండి. ఎందుకంటే ఆ వయసులో భగవత్పాదుల వారు ఈ విధంగానే ఉండి ఉంటారా అని చెప్పేసి చూస్తున్నప్పుడు, స్వామివారు మాట్లాడే తీరు చూస్తున్నప్పుడు, స్వామివారు దండం పట్టుకున్నప్పుడు నిజంగా అదే అనిపిస్తుంది. చాలా మంది అంటే ఇది కూడా అడుగుతుంటారు, స్వామివారు ఎందుకు దండం చేతిలో పట్టుకోరు అని చెప్పి. ఇప్పుడు చాలా మంది సన్యాసులు అంటే ఇంచుమించు అందరూ కూడా దండాన్ని చేతిలోనే పట్టుకుంటారు. ఈ స్వామివారు ఎందుకు దండాన్ని చేతిలో పట్టుకోరు అంటే దండం ఏం దూరంగా వెనకాలే ఉంటుంది, పరిచారకులు వెనకాలే పట్టుకొని ఉంటారు. బ్రహ్మచారినే కాదు, పరిచారకులు కూడా పట్టుకొని ఉంటారు. అదండి అది కూడా రాజమర్యాద. అందుకని శ్వేతఛత్రం ముందు ఒక రజత యష్టి పట్టుకొని ఒకళ్ళు, వెనకాల దండం పట్టుకొని పరిచారకులు, దండ కమండలు పట్టుకొని పరిచారకులు వారి వెనకాలే ఉంటారు. వారు పట్టుకోకుండా ఉన్నది అది కూడా ఆ రాజ మర్యాద నాటి. ఇప్పుడు ఒకటి ఏమిటంటే ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క మర్యాద ఉంటుంది. ఇప్పుడు 4 ఆమ్నాయ పీఠం, ఇప్పుడు మిగతా 3 పీఠాల్లో కూడా వాళ్ళ సంప్రదాయాలు అక్కడ వాళ్ళకు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పేర్లలో ఇప్పుడు జగద్గురు శంకరాచార్య అని వేస్తారు అన్ని దగ్గరలో. ఇప్పుడు మీకు తెలిసిందే, 2 శంకరాచార్యులు ఉంటారా? 2 శంకరాచార్యులు ఉంటారా అంటే ఇప్పుడు శంకరాచార్య అంటే మీ అభిప్రాయంలో ఏమిటి? మీ దృష్టిలో జగద్గురు శంకరాచార్య అంటే ఏమిటి? అది చూడాలి ముందు. 2 ఎట్లా ఉంటారంటే 2 ఉంటారు ఉండరు, ముందు జగద్గురు అంటే ఏమిటి, శంకరాచార్య అంటే ఏమిటో అనే దాన్ని పట్టు ఉంటుంది. ఇతర పీఠాల్లో అట్లా ఎందుకు వేయరంటే వాళ్ళ పద్ధతి వేరే. ఇక్కడ ఏమిటంటే ఆ పీఠాధిపతులు ఒక్కళ్ళకి మాత్రమే సన్యాసాన్ని ఇస్తారు, సన్యాసాశ్రమాన్ని ఒక్కళ్ళకి మాత్రమే అనుగ్రహిస్తారు. కాబట్టి భవిష్యత్తులో కూడా వీరే అవుతారు, ఇంకా అటువంటి సందేహం లేదు. ఇతరత్ర ఏంటంటే ఆ అవసరాల వల్ల అక్కడ ఆ పీఠాధిపతుల యొక్క శంకరాచార్యులు 2-3కి సన్యాసం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిలో వారు ఒకళ్ళని నియమిస్తారు ఉత్తర పీఠాధిపతులుగా, ఉత్తరాధికారిగా. కాబట్టి అక్కడ ఎవరో ముందే చెప్పకుండా ఆ నియమన అయ్యాక అప్పుడు శంకరాచార్యులు అని చెప్పంటారు. ఇక్కడ మాత్రం ఏమిటంటే ఎవరైతే పీఠాధిపతులుగా ఉన్నారో వారు ఎవరికైతే సన్యాసరావుని ఇచ్చారో వారు మాత్రమే తర్వాత పీఠాధిపతులు అవుతారు. కాబట్టి తర్వాత ఎలాగో శంకరపీఠం మీద కూర్చుంటారు కదా వీరే, అటువంటి విషయంలో ఇంకా సందేహం లేదు. ఇతరత్ర ఒక 4కి ఇచ్చారంటే వీళ్ళలో ఎవరు అని చెప్పి తెలియదు, కాబట్టి అక్కడ అన్నారు. ఇక్కడైతే ఇచ్చేది ఒకళ్ళకే, కాబట్టి ఖాయంగా వీరే ఇంకా ఆ పీఠం మీద దాని తర్వాత కూర్చుండేది వీరే. కాబట్టి వారు ఆ స్థానాన్ని అధిష్ఠిస్తారు అన్నప్పుడు ఆ స్థానం యొక్క మర్యాద ఎలాగో వీరికి ఉంటుంది కదా. కాబట్టి జగద్గురు శంకరాచార్య అనేది పీఠాధిపతులకి ఉత్తరాధికారులకి. అందుకని మనం 2 పీఠాధిపతులు అని చెప్పాను. 2 జగద్గురువులు శంకరాచార్యులు. పీఠాధిపతులు మాత్రం ఎవరికైతే అభిషేకం అయిందో, అభిషేకం ఎప్పుడైతే అయిందో వారిని పీఠాధిపతులు అని చెప్పి అంటాం. జగద్గురు శంకరాచార్య అంటే ఆ స్థానం వీరికి ఎలాగో తర్వాత వస్తుంది కదా. కాబట్టి ఆ పేరులో అదే మర్యాదతో, అంటే మర్యాదలో ఏమాత్రం తేడా లేదు, అదే మర్యాదతో వీరిని కూడా చూసుకోవడం. అందులో కూడా ఈ కాలంలో అంటే మహాసన్నిధానం వారు 2018లో యాత్రలు ఆపేశారు. కాబట్టి నిజానికి అప్పుడు చాలామందికి ఏమిటంటే అయ్యో ఇప్పుడు తెలుగునాటికి వారు రాలేదు, ఇద్దరు జగద్గురువులు రాయలేదు.
కాబట్టి ఏమిటంటే ఇప్పుడు మనకు ఉంటుంది కదా, ఇప్పుడు వారిని సేవించుకునే భాగ్యం ఇంకొకసారి ఉంటే బాగుండదు. ఖచ్చితంగా. కాబట్టి నిజానికి మనం ఎలా ఆలోచించాలంటే వారికి చేయలేకపోయామే వీరికి చేయగలుగుతామని మనం ఆలోచించాలి తప్ప మళ్ళీ ఇక్కడ వంకలు పెట్టకూడదు మనం. వీరు తప్పకుండా వీరు శిష్యస్వాములే, వారికి శిష్యస్వాములే, భవిష్యత్తులో పీఠాధిపతులే, శంకరాచార్యులే, జగద్గురువులే, అంతా ఆ స్థానం మొత్తం వారిదే. కాబట్టి జగద్గురు శంకరాచార్య అనేది వ్యవహారం సాగేది. అదే ఇది ఈ పీఠానికి ఉండే మర్యాద. అంటే ఒక్కొక్క పీఠానికి ఇట్లా రకరకాల మర్యాదలు ఉంటాయి. ఈ పీఠంలో పైగా విద్యారణ్యుల వారి నుండి ఆ విజయనగర సామ్రాజ్యంతో సంబంధం ఉండడం వల్ల రకరకాల రాజమర్యాదలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ మర్యాదలకు సంబంధించి కొన్ని ఆచారాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే నవరాత్రుల్లో కూడా ఈ రాజవేషంలో ఈ దర్బార్లో ఉండడం ఒకటి. ఇంకొకటి ఏమిటంటే కొన్ని రోజుల్లో ప్రత్యేకంగా మూల నక్షత్రం రోజు అట్లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో రాజుల కానుకలు కొన్ని ఉంటాయి. అంటే రాజుల పేరు మీద కొన్ని కానుకల్ని సమర్పిస్తారు. అదేవిధంగా చాతుర్మాస్యం చేసినప్పుడు, చాతుర్మాస్య వ్రత దీక్ష స్వీకరించినప్పుడు, వ్యాస పూజ అయిపోయాక అప్పుడు కూడా రాజుల పేరు మీద కొన్ని కానుకలు ఉంటాయి. అటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ పీఠానికి కొన్ని మర్యాదలు, కొన్ని ఆచారాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే దీన్ని చూసి వాళ్ళకు వాళ్ళు పెట్టేసుకున్నారు. మీరు వెళ్ళి వాళ్ళని అడగాలి, మీరు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళని అడగాలి. ఇక్కడ మొదటి నుంచి ఉండేది ఇక్కడ, ఇది ఎందుకుందో మేము ఒక కారణం చెప్తాం. మొదటి నుంచి పెట్టింది విద్యారణ్యులు, వారు ఇక్కడ ఉన్నారు, ఈ పీఠాధిపతులుగా ఉన్నారు. కాబట్టి వారి నుండి ఈ మర్యాదలన్నీ పీఠానికి వచ్చాయి. కాబట్టి మాకు సమాధానం ఉంది. కావాలంటే మీరు వేరే వాళ్ళని అడగండి. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అది వేరే వాళ్ళని అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడగాల్సింది కాదు. అలాగే ఉత్తరాధికారిని అంటే ఏ విధంగా ఎంపిక చేస్తారండి? ఎందుకంటే విద్యాశేఖర భారతి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కాదు, వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక వింత అనుభూతి. షట్చక్రాలు అంటారు కదా బాడీలో, నాకు నిజంగా వాటి గురించి తెలియదు అసలు. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియకుండా వారి దగ్గర ఉన్నంతసేపు కూడా ఏదో ఒక జలధరింపు ఉంటుంది. అంటే బహుశా వారు ఆ పీఠాధిపత్యం స్వీకరించడం వల్ల అదా, లేకపోతే వారి స్వతహాగా వారిలో ఆరా ఉందా తెలియదు, కానీ ఏదో ఒక దివ్యానుభూతి అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు ఆ వ్యక్తిలో అటువంటి లక్షణాలు ఉంటాయని గుర్తించి ఉత్తరాధికారిగా ఎంపిక చేయడానికి అంటే ఎవరు ఎలా చేస్తారు? అది పూర్తిగా పీఠాధిపతి యొక్క నిర్ణయం. అనేది వారికి అమ్మవారి యొక్క అనుజ్ఞ అవుతుంది, అమ్మవారి యొక్క ఆదేశం అవుతుంది. దాని ప్రకారం వారు ఆ నిర్ణయం చేస్తారు. ఇది దైవీయమైన కోణంలో. లౌకికమైన కోణంలో మనకి శృంగేరిలో కనపడే ఒక ప్రత్యేకత ఏమిటంటే ఒక గురువు ఒక శిష్యుడిని ఎలా తీర్చిదిద్దుతారనేది. మనకి ఇదివరకు జగద్గురుల యొక్క చరిత్రలు చూసినా కూడా ఆ గురువు పీఠాధిపతులు శిష్యస్వామి వారిని ఎంత జాగ్రత్తగా చూసుకునేవారు అనేది అది చాలా అందమైన విషయం. అంటే ఇప్పుడు ఈ పీఠాధిపత్యం స్వీకరించడం ఇట్లాంటి వాటి గురించి ఒక ఐతిహ్యం. ఇప్పుడు ఈ పీఠం యొక్క 32వ జగద్గురువులు వృద్ధ నరసింహభారతీ స్వామివారు అని చెప్పి, మహాస్వామివారు అని చెప్పి, వారు చాలా పెద్ద నరసింహోపాసకులు. రోజుకి 20 గంటలు చేసేవారంట దాన్ని. అది చాలా అంటే ఎట్లా ఉండేదంటే వారు నీళ్లు చల్లితే భూతాలు వెళ్ళిపోవడం, భూతోచాటన అట్లాంటివి, అంత మహామహిమ సంపన్నులు వారు 60 ఏళ్ళు ప్రాంతంలో వారు ఉన్నప్పుడు వారికి ఒకరోజు రాత్రిపూట వారు ధ్యానం చేసుకుంటుంటే వారికి ఎందుకో కళ్ళు తెరవాలనిపించింది. ఎదురుగా చూస్తే ఒక సీమంతిని, ఒక సువాసిని వచ్చి చోటుని విడవండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. వారు ఆలోచించారు, ఏమిటి దీనికి అర్థం అని చెప్పి ఆలోచించి తర్వాత ఏమనుకున్నారంటే ఓహో ఇది యాత్ర చేయమని చెప్పి అమ్మవారి ఆదేశం వచ్చిందన్నమాట అని చెప్పి అనుకొని వారు యాత్రకు బయలుదేరారు. అంటే అప్పటికి వారికి శిష్య స్వీకారం చేయాలని చెప్పి మనసులో ఉండింది. అయితే అమ్మవారి ఆదేశం ప్రకారం అప్పుడు వారు యాత్రకు బయలుదేరారు. ఇది ఎప్పుడైతే జరిగిందో ఇదే సంవత్సరంలో మైసూర్లో శతకోటి రామశాస్త్రి గారు అనే విద్వాంసుల యొక్క ఇంట శివస్వామి ఒక బాలుడు జన్మించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 8 ఏళ్ల యాత్రలో వారు తిరిగి మైసూరుకు వచ్చారు. అక్కడ ఈ వీరిని పిలిపించినప్పుడు వీరు అంటే ఈ వృద్ధ నరసింహభారతీ స్వామి వారు ఈ పిల్లవాడిని అడిగారు, నాయన నీకేం కావాలి అని చెప్పి. ఈ 8 ఏళ్ల పిల్లవాడు వెంటనే భగవత్పాదుల శివభుజంగ ప్రయాత స్తోత్రంలో ఒక శ్లోకం చెప్పారు. అయం దానకాలస్త్వహం దానపాత్రం భవానేవదాత త్వదన్యం నయాచే. దానం చేసే సమయం ఇదే, తమరే దాత, నేనే స్వీకరిస్తున్నాను, నాకు కావాల్సింది అదే తమరి యొక్క పాదభక్తి అనే శ్లోకాన్ని ఆ 8 ఏళ్ల పిల్లవాడు చెప్పారు. అది వినంగానే వారు చాలా సంతోషపడ్డారు. తర్వాత అమ్మవారి యొక్క ఆజ్ఞ దీనికోసమైన స్ఫురణ కూడా వారికి కలిగింది. కాబట్టి ఈ బాలుడినే వారు స్వీకరించి సన్యాసాశ్రమాన్ని ఇచ్చి ఉత్తరాధికారిగా పెట్టారు. వారే 33వ పీఠాధిపతులుగా, అభినవ శంకరులుగా, సచ్చిదానంద శివ అభినవ శివభారతి మహాస్వామి వారిగా ఈ లోకానికి
మార్గనిర్దేశం చేసి అనుగ్రహం చేసిన జగద్గురువులు అయ్యారు. వారి ద్వారానే మనకి ఇప్పుడు ఆ కాలటి భగవత్పాదుల జన్మభూమి అని చెప్పి కానీ, లేదా భగవత్పాదుల యొక్క సమగ్రమైన గ్రంథాలు ఏమిటి అనే నిర్ణయం, వాటి యొక్క ప్రకాశం మొదటిసారి అవ్వడం కానీ, ఇట్లాంటి ఎన్నో ధర్మకార్యాలు వారి ద్వారా జరిగాయి. ఇది ఎందుకు చెప్పానంటే, ఇది దైవీయంగా ఇప్పుడు అమ్మవారు అట్లా వచ్చి ఆజ్ఞ చేయడం, వారు యాత్ర చేయడం, ఆ పిల్లవాడికి ఆ సంస్కారం ఉండడం, ఇదంతా దైవీయమైన ఒక ఘటన. లౌకికంగా ఏమిటంటే, వీరికి అంటే సన్యాసం తీసుకున్న ఈ స్వామివారికి, సత్యనారాయణ శివాభినవ సింహభారతి స్వామివారికి చిన్నగున్నప్పుడే అంటే ఆ వయసులోనే తీవ్రమైన వైరాగ్యం ఉండేది. ఇట్లాంటి ఈ శృంగేరి పీఠాధిపతులందరికీ కూడా శాస్త్రాధ్యయనం సంపూర్ణంగా ఉండాలి, అది నియమం. తర్క వేదాంతాలు కూలంకషంగా చివరి వరకు చూడాలి, వాటి యొక్క అంతు చూడాలి, వాటి యొక్క పరిపూర్ణమైన సమగ్ర స్వరూపాన్ని తెలుసుకొని దాంట్లో సర్వోత్తమమైన పండితులుగా ఉండడమే ఈ పీఠం యొక్క పరంపర. కాబట్టి అలానే వీరికి కూడా వీరు పాఠాలు చెప్తున్నారు. ఒక దశలో వారికి ఎంత వైరాగ్యం వచ్చిందంటే, ఈ శాస్త్ర చర్చలు, ఈ శాస్త్రంలో ఉండే విచారాలు ఇవన్నీ ఇది పరమార్థంలో లేవు కదా. ఇవన్నీ నాకు ఆ ధ్యానం చేసుకోవడంలో, తత్వానుసంధానం చేసుకోవడంలో, ఆ సమాధి ఉండడంలోనే మా మనస్సు లగ్నమవుతుంది తప్ప అసలు బయట వ్యాపారాల్లో మాకు అసలు ఏమాత్రం ఆసక్తి లేదు అని ఈ శిష్యస్వామి వారు అన్నారు. వెంటనే ఆ గురువుగారు ఏమన్నారంటే, అట్లా కాదు, తమరి మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా 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 చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, పైగా మాకు తెలుసు మీ వల్ల చాలా ధర్మకార్యాలు జరగబోతున్నాయి, మీ వల్లనే అవి జరగాలి, కాబట్టి మీరు ఈ పీఠాధిపతి యొక్క బాధ్యతల్ని మీరు పక్కకి పెట్టడానికి లేదు, తప్పకుండా తమకు కూడా ఈ వీటిలన్నింటినీ చేసే సమయం ఒకటి వస్తుంది, మీరు కూడా హాయిగా ఉంటారు, అయితే వీటిని కూడా మీరు పక్కకి పెట్టడానికి లేదు అని చెప్పి అది వారి రాసుకున్నారు. సాష్టాంగం యోగమారాద్ ఉపదిశతి భవాన్ ఔరసస్సూను రస్యాహ అని చెప్పి ఆ గురువుగారు ఆ శిష్యస్వామికి అన్నారు. తమరు ఏ యోగాభ్యాసంలో అయితే తమరు అంటే బాగా ఆనందాన్ని పొందుతున్నారో ఆ యోగాన్ని శారదాంబయే మీకు స్వయంగా వచ్చి ఉపదేశిస్తుంది, ఎందుకంటే మీరు అమ్మవారికి ఔరసపుత్రులు వంటివారు, భవాన్ ఔరసస్సూను రస్యాహ అని. కాబట్టి ఆ మాట కూడా చెప్పినట్టుగా మనకి దాఖలాలు లేదు, శ్లోకంలో అది రికార్డ్ చేసి పెట్టారు. వృద్ధనరసింహ భారతీ స్వామి వారు ఏ యోగాభ్యాసాన్ని అయితే మీరు చేయదలుచుకుంటున్నారో ఆ యోగాభ్యాసం అంతా అమ్మవారే స్వయంగా వచ్చి మీకు ఉపదేశిస్తుంది. కాబట్టి నాకు ఇప్పుడు నేను ఈ శాస్త్రాధ్యయనం అంతా చేసి పీఠం బాధ్యతలు చూసుకుంటే అదేం అవ్వదు అని చెప్పి మీరు ఏమీ అనుకోకండి, తప్పకుండా అది కూడా అవుతుంది, మీరు సర్వోత్కర్షమైన యోగసిద్ధిని పొందుతారు, ఇది చేస్తారు, ఏమి ఇబ్బంది లేదు అని. అంటే ఆ గురువు శిష్యుడిని చక్కగా జాగ్రత్తగా చూసుకోవడం. ఇప్పుడు ఏ బాధ్యతలు ఆ శిష్యస్వామి స్వీకరించాలి, ఆ బాధ్యతలకి వీరేమేమి చేయాలి, అదంతా చూసుకోవడం మనకు అటువంటి ఐతిహ్యాలు మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి చక్కని గురు శిష్య సంబంధం అనేది ఒకటి. ఇంకా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ పీఠం యొక్క 35వ అధిపతులైన జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చాలా చిన్ననాటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. వారికి ఆ స్వప్నాల్లో పరమేశ్వరుడు యోగా ఉపదేశం మొత్తం చేశారు. ఆసనాల నుంచి అష్టాంగ యోగం మొత్తం, ఆసనం నుంచి మొదలుపెట్టి ఆ షట్చక్ర కుండలిని యోగం కానీ చివరికి ఆ నిర్వికల్పక సమాధి వరకు కూడా ఆ పరమశివుడు ఆ స్వప్నాల్లోనే వారికి మొత్తం చూపించారు అనేది ఇది కూడా రికార్డెడ్. ఎవరికైనా ఆసక్తి ఉంటే యోగా ఎన్లైటన్మెంట్ అండ్ పర్ఫెక్షన్ అనేది ఇంగ్లీష్లో కూడా దాన్ని చేశారు. దాంట్లో మొత్తం వారికి ఉండే ఏ అనుభవాలు ఏవైతే వారి శిష్యులకి చెప్పినవన్నీ కూడా రాశారు. కాబట్టి ఇదంతా కూడా అయినప్పుడు వారు దాంట్లో పరమేశ్వరుడు వారికి చేసిన ఉపదేశాలు, దానివల్ల వారు చేసిన సాధనలు మాత్రమే కాకుండా వారి గురువులైన చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క స్పందన ఎలా ఉండేది, అంటే వీరు వెళ్ళి చెప్పేవారు, గురువుగారు మాకు ఈరోజు ఇట్లా అయింది, ఇలా అయింది అని చెప్తుంటే వారి యొక్క స్పందన ఎలా ఉండేది, వారి యొక్క మార్గనిర్దేశం కూడా ఎలా ఉండేది, ఇదంతా కూడా ఆ పుస్తకంలో ఉంది. అది చూసే వాళ్ళకి ఇక్కడ మనం అవిచ్ఛిన్న పరంపర అని ఎందుకు అంటున్నామో తెలుస్తుంది. ఒక గురు శిష్య పరంపరలో ఒక మాధుర్యం ఉంది. అంటే గురువు ఆ శిష్యులని తమ యొక్క ప్రతిబింబంగా ఎలా చేసుకుంటారు అనేది మనకి శృంగేరి పీఠాధిపత్యంలో మనకి స్పష్టంగా కనపడే మాట. ఆ గురువు తన యొక్క శిష్యులని తమ యొక్క ప్రతిబింబంగా చేయడం. ఇప్పుడు మన మర్యాద, అందుకనే మనం మహాసన్నిధానం వారికి ఏ గౌరవం ఇస్తామో సన్నిధానం వారికి కూడా అదే గౌరవం ఇచ్చేది అందుకనే. ఎందుకంటే వారి యొక్క ప్రతిరూపంగానే వారిని చేయడం అనేది. అందుకనే మనకి ఇట్లాంటి ఐతిహ్యాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ జ్యేష్ఠ మహాసన్నిధానం వారికి అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామికి నరసింహమంత్రోపదేశం అయినప్పుడు ఒక ఐతిహ్యం ఉంది. ఈ శృంగేరి పీఠాధిపతులందరికీ కూడా నరసింహోపాసన విశేషంగా ఉంటుంది.
కాబట్టి ఎందుకో ఆ ఉపదేశం చేసేటప్పుడు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు వారి యొక్క శిరస్సు మీద చేయి పెట్టి ఉపదేశం చేశారు. ఎందుకో వేరే మంత్రాలకు అట్లా చేయలేదంట. ఈ మంత్రానికి మాత్రం అట్లా, అంటే వేరే మంత్రాలు శ్రీ విద్య మొదలైన వాటికి అట్లా చేయలేదంట. మహావాక్యోపదేశం అప్పుడు ఎలాగో పెడతారు, అయితే మిగతా మంత్రాలకు కాకుండా ఈ నరసింహ మంత్రాన్ని ప్రత్యేకించి అట్లా పెట్టారంట. అట్లా పెట్టంగానే, అంటే వారి యొక్క కరస్పర్శ అవ్వంగానే ఆ ధ్యాన శ్లోకం కూడా చెప్పించారు. ఆ నరసింహ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం కూడా చెప్పించంగానే ఒక్కసారిగా ఇది జ్యేష్ఠ మాసం వారు రాసుకున్నారు. ఇది చెప్పిన విషయం ఇది. ఏమిటంటే వారికి వెంటనే వారు శరీరాన్ని మర్చిపోయారు, వారి యొక్క ప్రత్యేకతను కూడా మర్చిపోయారు. ఆ మనస్సులో ఏ రూపాన్ని అయితే ఇప్పుడు ఆ ధ్యాన శ్లోకంలో చెప్పారో ఆ రూపం మనస్సులో గోచరించి ఆ రూపం తప్ప ఇంకా మరేమీ లేదు అనేది ఒక స్థితిలో ఉండిపోయారంట. వారు ఆ స్థితిలో ఒకసారి కొద్దిగా బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే చంద్రశేఖర భారతీ స్వామి వారు నమస్కారం పెట్టుకొని ఉన్నారు. అదేమిటి గురుగారు అని చెప్పంటే, ఎప్పుడైతే నేను ఆ చేయి పెట్టానో నేను మిమ్మల్ని చూడంగా నాకు నరసింహస్వామి కనపడ్డారు, కాబట్టి నేను వెనకాలకు వచ్చి దండం పెట్టుకున్నాను అని చెప్పి వారు అన్నారు. అంటే వారికి అది మనకి మన బుద్ధికి అందే విషయం కాదు అని అప్పుడు మళ్ళీ వెంటనే ఆ మంత్రోపదేశం మిగతా అంతా పూర్తి చేసి వారికి చెప్పారంట, నరసింహస్వామిని చక్కగా ఉపాసించుకోవాలి, మీరు చక్కగా జాగ్రత్తగా ఇది మంత్రం చేసుకోండి, మీతో పాటే ఉంటారు అని చెప్పారు. అప్పటి నుంచి వీరు కూడా అదే విధంగా నరసింహస్వామి మా అంతర్యామి, నరసింహస్వామి మా చిత్తపీఠం, అది వారు రాసుకున్నారు. ఆ రోజు నుండి మా యొక్క భావన కాదు, మా అనుభవం ఏమిటంటే, మేము ఏమైనా చదువుతూ ఉంటే అది మా హృదయంలోనే నరసింహస్వామికి చదివి వినిపిస్తున్నాము. మేము అట్లా నడిచి వస్తే నరసింహస్వామిని ఒకసారి అట్లా బయటికి తీసుకెళ్ళి వచ్చినట్టుగా లెక్క, మేము మా భిక్షని స్వీకరించినప్పుడు వారికి నైవేద్యం పెట్టినట్టు లెక్క అనే అనుభూతి మాకు వారి కరస్పర్శ అయినప్పటి నుంచి ఆ హృదయంలో నరసింహస్వామి అట్లా భాషించేసరికి మాకు అప్పటి నుంచి అటువంటి అనుభూతి ఉండిపోయింది అని చెప్పి వారు రాసుకున్నమాట. ఇటువంటి గురు శిష్య పరంపర ఈ పీఠంలో మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటుంది. అంటే ఎక్కడైనా గురు శిష్య సంబంధం ప్రత్యేకమైనది, ఇక్కడ మాత్రం ఎట్లా అంటే చాలామంది ఇప్పుడు అందరికీ ఆ కౌతూహలం ఉంటుంది. ఇప్పుడు ఇదివరకటి స్వామివారిని మేము చూసాము, ఇప్పుడు స్వామివారు ఎలా ఉన్నారు అనే కౌతూహలం ఎవరికైనా ఉంటుంది. అట్లా చూసిన వాళ్ళందరికీ కూడా ఏకరూపంగా వచ్చిన అనుభవం ఏంటంటే, మేము వేరే చూడక్కర్లేదు, వారు ఎలా ఉన్నారో వీరు అలానే ఉన్నారు. వారి యొక్క హావభావాలు కదలికల నుంచి మొదలు పెట్టుకొని వారు ఏ సమాధానం చెప్పారో, వారు ఏ మాటలు చెప్పారో, ఏ ఉపదేశాలు చేసే వరకు కూడా గురు శిష్యుల యొక్క ఏకరూపత అనేది శృంగేరి పీఠంలో మనకు కనబడుతుంటుంది. దీనికి మరొక ఐతిహ్యం చెప్పాలంటే, మహాసన్నిధానం వారి విషయంలో ఒక ఐతిహ్యం ఉంది. అదేంటంటే, వారు ఒక దగ్గర ఉన్నారు, వేరే దూరంగా ఉన్నారు. వారు ఒక రిపోర్టర్ ఎవరో వచ్చి వారి దగ్గర భక్తులు ఎవరో వారి దగ్గరకు వచ్చి, ఇప్పుడు తమరి గురువు గారు ఎక్కడున్నారు ఇప్పుడు అని చెప్పి అడిగారు. వారు వెంటనే చెప్పారు, ఒకసారి కళ్ళు మూసుకొని వారు వెంటనే చెప్పారు, మా గురువుగారు ఇప్పుడు శారదాంబ యొక్క దేవస్థానంలో మెట్లెక్కుతున్నారు అని చెప్పారు. వారు ఎక్కడున్నా అంటే ఏమి ఎస్ఎంఎస్లో మెసేజ్లో ఏమీ లేవు కదా. వారు వెంటనే అట్లా చెప్పారు. తర్వాత చివరి చూస్తే అదే సమయంలో వారు అక్కడే ఉన్నారు, జ్యేష్ఠమాసం వారు అక్కడే ఉన్నారు. ఇటువంటిదే ఒకసారి నాకేమైందంటే, నేను సన్నిధానం వారి దగ్గర లోపల ఉన్నాను, గురుగారి దగ్గర లోపల ఉన్నాము. అంటే గురునివాస్ లోపల చంద్రమేశ్వర పూజ అవుతుండింది, మహాశనివారి పూజ చేస్తుండారు. గురుగారు నన్ను దేనికో పిలిచున్నారు. అది వినపడే అవకాశం లేదు. అక్కడ వేదఘోష ఇక్కడ వినపడే అవకాశం లేదు. అంటే చాలా గదులు మధ్యలో ఉన్నాయి, తలుపులు కూడా మూసున్నాయి, కాబట్టి ఏమి వినపడట్లేదు. చేయాల్సిన పని ఏదో అయింది, అది ఏదో శ్లోకాలు చూడడం ఏదో ఉండింది, ఏదో ఆ పని అయింది. అవ్వంగానే గురుగారు నాతో అన్నారు, ఇప్పుడే నమ్మకం అయిపోయింది, చమకం మొదలైంది, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ పూజ అవుతుంటుంది అని చెప్పి అన్నారు. వినపడే అవకాశం లేదు, నాకు వినపడే అవకాశమే లేదు. అక్కడ వెళ్ళి చూసేసరికి అగ్నా విష్ణు సయోష సేమావర్ధంతో ఆంగిరహ అని మొదలైంది. ఓహో అనుకున్నా. అంటే సరిగ్గా నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అక్కడే చమకం మొదలైంది, నాకు వినపడట్లేదు. అయితే వారు చెప్పారు, అక్కడ పూజ అవుతుంది, ఇక్కడ నమ్మకం అయిపోయింది, నువ్వు వెళ్ళి అక్కడ చమకం ఇప్పుడు మొదలవుతోంది అని చెప్పి అన్నారు. అది నాకు ఇది అవ్వంగానే నాకు ఆ కథ గుర్తొచ్చింది. అంటే వీరికి వారు గురువుల యొక్క విశేషంలో ఎటువంటి అనుసంధానం ఉందో, వీరికి కూడా వారి గురువు గారి విషయంలో అదే అనుసంధానం ఉంది. ఇట్లాంటి కథలు కూడా చాలా ఉంటాయి. ఒకసారి జ్యేష్ఠ మహాసేన వారి దగ్గరికి, మహాసేన వారి దగ్గరికి రిపోర్టర్లు వచ్చారు. వీరిని అడిగారు, తర్వాత అవే ప్రశ్నలు కొన్ని రోజుల తర్వాత వీరిని అడిగారు. ఆ రిపోర్టర్లు తర్వాత వచ్చి చెప్పిన మాట ఏంటంటే, మేము రెండు ఇంటర్వ్యూలు దండగానండి, ఒకటి చేసి ఉండి సరిపోయింది. అవే ప్రశ్నలకి ఇద్దరు ఒకటే సమాధానాలు చెప్పారు. వీరు అదే సమాధానం చెప్పారు, వారు అదే సమాధానం, మేము రెండు చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. కాబట్టి ఆ గురువు శిష్యులని ప్రతిబింబంగా చేసుకోవడం అనేది కూడా ఈ పీఠంలో మనకి చాలా స్పష్టంగా కనపడేది. కాబట్టి ఆ మర్యాదలు కానీ, ఆ అనుగ్రహం కానీ, ఆ వాత్సల్యం కానీ ఏదైనా సరే
మహాసన్నిధానం వారి యొక్క అభినవ రూపమే సన్నిధానం వారు అనే విషయం అందరికీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. చూడకుండా తెలియకుండా ఏమైనా వేరే అంటే వేరే విషయం, కానీ చూసిన వాళ్ళందరికీ కూడా ఇది స్పష్టమైన అనుభవం పాండిత్యంతో సహా. ఇప్పుడు మహాసన్నిధానం వారికి ఎటువంటి పాండిత్యం ప్రసిద్ధియో అందరికీ తెలిసిందే. వేల పుస్తకాలు వారి యొక్క మనఃఫలకంలో ఉంటాయని చెప్పి అటువంటి పాండిత్యమే ఇక్కడ కూడా, అటువంటి వాత్సల్యమే, అటువంటి భక్తానుగ్రహం, అటువంటి అనుష్ఠానం అన్నీ కూడా అది ఇంకా మళ్ళీ ఇన్నిసార్లు చెప్పక్కర్లేదు అన్నమాట. ఇక్కడే ఉందో అక్కడ కూడా అదే ఉంది. వీటన్నిటితో పాటు అంటే ఇంకా ముగించే ముందు ఒక 2 ప్రశ్నలు అండి. ఒకటి వచ్చేసి ప్రస్తుతం శృంగేరి ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రధానంగా నడుస్తున్నవి ఏమున్నాయి? శృంగేరి సంస్థానం ద్వారా ముందు ఎన్నో దేవాలయాలు శృంగేరి సంస్థాన పరిపాలితముగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి ముందు అదొకటి. రెండవది ఏంటంటే చాలామంది వేద పండితులకి, ఆహితాగ్నులకి కావాల్సిన సహకారం అందించడం ఒకటి. ఇంకొకటి ఏమిటంటే గ్రంథాల యొక్క ముద్రణలు, శాస్త్రీయ గ్రంథాల యొక్క పోషణ, శాస్త్ర పోషణ అనేది. శాస్త్ర పోషక సభ ఇటువంటివన్నీ సభలు పెట్టి ఆ శాస్త్రాన్ని చదువుకునే వాళ్ళకి, శాస్త్రం పాఠం చేసే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా సహకారాన్ని అందించడం అనేది. అదే రకంగా ఇంకా రకరకాల గోశాలలు, అంటే ఒక్కొక్కటి చెప్పడం కంటే కూడా మీరు ఒక ధర్మకార్యాన్ని మీరు ఉన్నారంటే అది శృంగేరి మఠం ద్వారా జరుగుతుంది. స్కూల్స్ అంటే మన వైదికమైన అధ్యయనం కాకుండా మామూలుగా ఆడపిల్లలకి చదువు రావాలి వాళ్ళకి స్కూల్స్, చిన్నపిల్లలకి మారుమూల గ్రామాల్లో అక్కడ విద్యా సదుపాయాలు, వైద్య సదుపాయాలు చేయడము, చాలా హాస్పిటళ్ళు కూడా నడపడము, ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. గోశాలలు ఇవన్నీ కూడా అవుతున్నాయి. స్వామి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అంటే జనరల్గా కామెంట్స్లో ఇప్పుడు మన వాళ్ళు కూడా అడుగుతారు, మరి ఇన్ని చేస్తున్నారు అంటున్నారు కదా, ఇలాంటి హిందూ సంఘాలకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా పీఠం తరఫున అడుగుతారు. ఆ ప్రశ్నకి మీరు చెప్పడం కంటే కూడా నేను చెప్పటం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు ప్రతిదీ నేను చెప్పలేను, బట్ మేము చేసే ప్రతి దానికి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు ఉన్నాయి. మా కార్యక్రమాలకి వారి చేయూత ఉంది. ఎందుకంటే తర్వాత ఎవరు మాట సాయం మాత్రమే కాదు, ఎందుకంటే అన్ని మనం చెప్పలేము పబ్లిక్ గా, బట్ స్వామివారి ఆశీస్సులు, పీఠం యొక్క అనుగ్రహం మాకు ఉంది. ఇది ఎందుకంటే తర్వాత పీఠాన్ని ఏం చేస్తుంది ధర్మం కోసం అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి. అది పీఠాలు ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగారంటే అండి, అది మనం మొదట్లో అనుకున్న మాట, అది ఏమాత్రం బయట వాళ్ళకైతే నేను పరుషంగా చెప్పగలను, కానీ అడిగేది మన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఏమాత్రం తెలియకుండా, చదవకుండా, ఏమి చూడకుండా ఉంటేనే ఆ ప్రశ్న వస్తుంది. ఎవరైనా చూసినా కూడా అది కుదరదు. ఎందుకంటే స్వామివారు మా పట్ల ఎంత వాత్సల్యంతో ఉన్నారు, ఎంత ఆదరిస్తున్నారు అనేది మాకు తెలుసు. మా పేర్లు చెప్పాలి, మా గురించి ప్రచారం చేయాలని వారు ఎప్పుడు అడగట్లేదు కాబట్టి మేము ఎక్కడ చెప్పలేకపోతున్నాం. స్వామివారు అనుజ్ఞ ఉంటే వారు ఏమేం చేస్తున్నారు మొత్తం చెప్పడానికి నేను రెడీగా. అంటే నేను నా కళ్ళతో చూసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన యొక్క చరిత్ర మీద పరిశోధకులు ఉంటారు, హిస్టోరియన్స్, వాళ్ళకు కూడా సహకారం చేయడం, వాళ్ళకు కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయడము, అంటే అంతవరకు కూడా, అంటే ఏదో నేను అనేది గుళ్ళో పూజారులు మాత్రమే కాదు, ఈ సనాతన ధర్మం బలంగా నిలబడాలంటే దానికి చాలా వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మీరు ఏ లెవెల్ చూసినా కూడా ఆ ప్రతి దానికి ఏదో ఒకటి పీఠం ద్వారా జరుగుతుంది. అంటే గ్రౌండ్ అప్, అంటే మన మామూలుగా కార్యకర్తల నుంచి, మామూలుగా చదువుకునే పిల్లల నుంచి, వేదం మీదనే జీవించే వాళ్ళ వరకు, యజ్ఞయాగాలు చేసుకునే వాళ్ళ వరకు కూడా ప్రతి సెక్టర్కి ఏదో ఒకటి చేస్తూనే ఉంది. శృంగేరి తరఫున స్కూల్స్ నిర్వహించడంతో పాటు నేను స్వయంగా చూసింది, శృంగేరి నుంచి ప్రతిరోజు 16,500 మంది విద్యార్థులకి, శృంగేరి నుంచి మాత్రమే 16,500 మంది విద్యార్థులకి ప్రతిరోజు భోజనాలు పంపిస్తారు ఉచితంగా. అక్కడ మహాసన్నిధానం వారు పెట్టింది ఏమిటంటే, మీరు మాకు ఆటో పంపిస్తే చాలు, మీ దగ్గర ఎంతమంది ఉంటే అంతమంది, మీకు రోజుకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, మీకు కావాల్సిన ఆహారాన్ని మేము అందిస్తాం. అంతే. విద్యా సంస్థలకి. ఇంకోటి అండి, మీరు ఈ ముఠాలకు చెందిన విద్యా సంస్థలు అయితేనే అని ఏం లేదు. అదేంటున్నా, అంటే ఎవరు అయినా సరే, ఏ విద్యా సంస్థ అయినా సరే. కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయండి, కొన్ని మతాల ఆధ్వర్యంలో నడిచేవి. వాటిలో ఎట్లా ఉంటుందంటే, ఇంత బొవ్వ పెడితే ఇంత చెప్తారు, ఇంత రిటర్న్ కోరుకుంటారు. అంటే వాడు పెట్టిన ముద్దకి వాడు మతం మారిపోవటం కోరుకుంటాడు. కానీ ఇక్కడ మతంతో సంబంధం లేకుండా, వాళ్ళ మార్పిడితో సంబంధం లేకుండా వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఆహారం అందించడం మన బాధ్యత. దీనికి కారణం కూడా చెప్తానండి. మీరు జగద్గురుల యొక్క ప్రతి కథలికగా ఒక శంకర వాక్యాన్ని చూపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే, మీరు విద్యా సంస్థలో
మీరెవరో మాకు సంబంధం లేదు, మీరు ఆటో పంపిస్తే అన్నం పెడతాం, ఇది ఉంది కదా. అంతే. భగవత్పాదులు చెప్పిన మాట, పాత్రం కిమన్నదానే అని ప్రశ్న వేశారు, క్షుధితం అని చెప్పి అన్నారు. ఆకలి అంతే. భగవత్పాదులు అన్నారు, ఎవరికి ఆ అన్నదానానికి ఎవరు పాత్రులు అంటే ఆకలి వేసిన వాళ్ళు. భగవత్పాదులు అక్కడ మన వాళ్ళు, మన కులం వాళ్ళు, మన మతం వాళ్ళు అని చెప్పేవాళ్ళు లేదు, వాళ్ళు మనుషులు అని చెప్పి కూడా చెప్పలేదు కదా, అవును. మనుషులు అని చెప్పి కూడా చెప్పలేదుగా. కాబట్టి అందుకని జగద్గురువులు రోజు కూడా లోపలికి వెళ్ళే ముందు రోజు అక్కడ జింకలు ఉంటాయి, వాటికి కూడా 4 పండ్లు పెట్టి వెళ్తారు లోపలికి. మొత్తం అట్లా చూస్తే కాబట్టి ఆ శంకరోక్తి ఏదైతే ఉందో, భగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏదైతే ఉందో అది దీనికి కారణం. మీరు ఇట్లా ఇదే కాదు, ఇంకా మనకి ఇంకా సమయం ఉందంటే మీరు జగద్గురువులు చేసే ప్రతి పని మీరు వచ్చి తీసుకొచ్చండి, దానికి భగవత్పాదులు చెప్పిన మాట నేను చూపించగలుగుతాను. నేను చెప్తున్నా కదండి, వీడియో ముఖ్యంగా నేను అనుభవించిందే చెప్తున్నా. ఒక్కసారి శృంగేరికి వెళితే వాళ్ళకి భావన తెలుస్తుంది. ఎందుకంటే నేను తిన్న దాని రుచి నాకు తెలుసు. నేను ఎంత చెప్పినా కూడా నేను ఎంత అనుభవిస్తున్నానో తెలియదు. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉందంట. కానీ ఇక్కడ నేను అనుభవిస్తున్న భావన దాని అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఇంకా అది నేను చెప్పలేకపోతున్నాను. అది వెళ్ళిన వాళ్ళకే అనుభవిస్తారు. రెండోది, ఇక చివరిది, టిప్పు సుల్తాన్ గారి వ్యవహారం గురించి ఎక్కువగా వింటూ ఉంటాను. అంటే శృంగేరి సంస్థానానికి టిప్పు సుల్తాన్ రాజుగా ఉన్నప్పుడు ఏవో బహుమానాలు ఇచ్చారని చెప్పేసి, అలాగే స్వామివారు స్వీకరించారని చెప్పేసి, ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటండి? ఇప్పుడు మీరు అడిగింది ఏమిటంటే, మనం ఇది కూడా అనుకున్నాం. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఎట్లాంటి వాడు, ఎటువంటి పనులు చేశాడు అనేది వేరే విషయం. కానీ ఒక రాజుగా వచ్చి ఒక సమర్పణ చేసినప్పుడు దానికి ఒక హోదా ఉంటుంది. అంటే రాజు యొక్క హోదా, పరిపాలన యొక్క హోదా అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇప్పుడు దేశంలో చాలా హిందూ సంస్థానాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర అందరూ మర్యాదలు పొందిన వాళ్లే కదా. అంత మాత్రాన బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రతిదానికి వీళ్ళు ఆమోద ముద్ర వేసినట్టు కాదు కదా. అంటే మరి ఎందుకు పొందారంటే అప్పుడు వాళ్ళు పాలిస్తున్న వాళ్ళు, అంటే రాజు, దేశాన్ని పాలించే రాజు మర్యాద చేసినప్పుడు స్వీకరించడం అనేది పద్ధతి. కాబట్టి అంతవరకు పద్ధతి ఎంతవరకైతే అనుమతిస్తుందో అంతవరకు చేసి వదిలేయడం దాన్ని. ఇప్పుడు ఆ మాటకు వస్తే మరి మరాఠాలు కూడా చాలా సమర్పణలు చేశారు. మన ఒడయార్ రాజులు అయితే పరమ భక్తులు శృంగేరికి. మరాఠా రాజులు కూడా చాలా దగ్గర వాళ్ళు. ఏ మరాఠాలతోనైతే టిప్పు సుల్తాన్ పోరాడుతూ వచ్చాడో, ఏ ఒడయార్లకైతే ఏ టిప్పు సుల్తాన్ ద్రోహం చేశాడో, మరి వాళ్ళందరూ కూడా శృంగేరి పీఠానికి పరమభక్తులుగా ఉండి నిజానికి ఈయనకు అసలు జరగని ఉపకారాలన్నీ అక్కడ, అనుగ్రహాలన్నీ అక్కడ అయ్యాయి. అసలు మరాఠాల దగ్గర అయితే 2 జగద్గురువుల యొక్క అధిష్టానాలు మనకి మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ మరాఠాల యొక్క పరిపాలనలోనే ఆ 2-3 అధిష్టానాలు అక్కడ ఉన్నాయి, జగద్గురువుల యొక్క అధిష్టానాలు. కాబట్టి మరాఠాల నుండి కూడా మనకి చాలా సమర్పణలు వచ్చాయి. ఓకే. కాబట్టి అదేమిటంటే దేశాన్ని పాలించే రాజు, దేశం బాగుండాలంటే రాజు బాగుండాలి. ఏ కర్మ చేసినా కూడా, అది రాజు చేయించినా ప్రజలు చేయించినా, ఏ కర్మ చేయించినా కూడా దేశక్షేమం కోసమే చేసేది. జగద్గురువులు రోజు సాయంకాలం చంద్రమౌళీశ్వర పూజలో కూడా లోక కళ్యాణమే సంకల్పం తప్ప, ఈ రాజుగారు బాగుండాలి, వీళ్ళ పార్టీ పొజిషన్లోకి రావాలి, ఈయనకు బాగా డబ్బు రావాలి, జీతం పెరగాలి, ఇవి కాదుగా చేసే సంకల్పాలు. బాగుండాలని కోరుకుంటారు. వాడి బుద్ధి బాగోకపోతే ఫస్ట్ వాడి బుద్ధి కూడా బాగుపడాలని, దేశం బాగుండాలి అనేది సంకల్పం. అంతే. కాబట్టి ఆ దేశం యొక్క బాగోగులకి ప్రధానమైన హేతువైన రాజు వచ్చి ఒకటి చేసినప్పుడు, ఆ రాజు యొక్క ముందు రాజుగా అది స్వీకరించడం ఒకటి. రెండోది ఏమిటంటే, ఏది చేసినా అది రాజు చేయించినా, ప్రజలు చేయించినా, ఇంకెవరు చేయించినా కూడా అక్కడ సంకల్పం దేశక్షేమమే. కాబట్టి అదేదో టిప్పు సుల్తాన్ని ప్రోత్సహించినట్టు ఎక్కడా లేదు, వాడు చేసిన పనులేవో మంచివి అని చెప్పినట్టు ఎక్కడా లేదు. అలాగే అని చెప్పి అలాగే ఇప్పుడు వాడిని అసలు సర్వథా నిందించాలి, తుచ్చంగా చేసి చూడాలి, అక్కడ కోపం తెప్పించాలి అని చెప్పి కూడా లేదు. రాజుగా సమర్పణ చేసాడు, స్వీకరించడం అక్కడికి అయిపోయింది. ప్రోత్సహించడం, ఇప్పుడు శృంగేరి పీఠం రాజుని ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది అనేది మీకుంటే, మీరు కావాలంటే రామనాథపురం కానీ, లేదా ఈ ఒడయార్లు కానీ, ఇట్లా కేళది నాయకులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, శృంగేరి పీఠం యొక్క పోషణ అంటే ఏమిటో అక్కడ చూడొచ్చు. అట్లాంటిది మీకు ఇక్కడ కనపడదుగా. టిప్పు సుల్తాన్ ఒక రాజుగా ఆహోదా అక్కడికి ఉంది. ధార్మికమైన సామ్రాజ్యం, ధార్మికమైన పాలన, హిందూ సామ్రాజ్యాల పట్ల శృంగేరి పీఠం యొక్క ప్రవర్తన ఎలా ఉంది అది మీరు వేరేగా చూసుకోవచ్చు. చరిత్ర స్పష్టంగానే ఉంది అక్కడ. ఆ టిప్పు సుల్తాన్ ఏవో సమర్పణలు చేసినట్టు, అక్కడ ఏదో అతను చేసే అకృత్యాలకి ఏవో వత్తాసు పలికినట్టు అంటే అసలు ఇది కూడా అగైన్ సేమ్ థీమ్ ఏమిటంటే, ఏమాత్రం చదవకుండా, ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం బుర్రవాడకుండా, నోరుంది కదా అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడే వాళ్ళు చెప్పే మాట తప్ప అదేమో ఇది కూడా ఆలోచించి చెప్పిన మాట ఏం కాదు. ఎక్కడ వినా సరే అంటే చివరి మంచి మాటగా ముగించాలంటే, జగద్గురుల యొక్క ధ్యేయం ఒకటే, ధర్మ సంరక్షణ, సకల జన కళ్యాణం. దానికోసం వారు ఎన్ని పనులు చేయించాలో అదంతా కూడా చేయిస్తున్నారు. వారు రోజు గంటల తరబడి చేసే ఆహ్నిక అనుష్ఠానం జపం కూడా దేశక్షేమం కోసమే. ఇది కాళిదాసు కూడా చెప్పిన మాట. ఈ అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు మహారాజు,
ఆయన ఏవో ఒక ఋషుల్ని ఏదో చూద్దాం అని చెప్పి అనుకుంటారు. వెంటనే ఆయన భటుడు వచ్చి అయితే వాళ్ళని పిలిపించేదా నేను అని చెప్పి అంటాడు. వెంటనే ఆ రాజుగారు తప్పు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటారు. ఎందుకు, మీరు రాజు కదా, అంటే శాసించే స్థానంలో మీరు ఉన్నారు కదా అని చెప్పంటే, అట్లా కాదు, మిగతా సమాజం వల్ల దేశానికి జరిగే ఉపకారం వేరు, అటువంటి ఋషులు యతులు యోగుల వల్ల దేశానికి జరిగే ఉపకారం వేరు అని చెప్పి అంటూ అక్కడ ఏం రాశారంటే ఒక శ్లోకం, యదుత్తిష్టతి వర్ణేభ్య నృపాణాం క్షయి తత్ఫలం తపషడ్భాగమక్షయ్యం తాపసైర్దీయతే హి నః అని చెప్పి అక్కడ రాశారు ఒక శ్లోకం. అదేమిటంటే, మిగతా సమాజం ప్రభుత్వానికి ఏదైతే పన్నుగా కడుతుందో అప్పటి కాలంలో ఏమిటంటే షడ్భాగం అంటే 6వ వంతు, అప్పటి మన ధర్మశాస్త్రం ప్రకారం 6వ వంతు పన్ను. కాబట్టి పంట ఎంత వస్తే దాంట్లో 6వ వంతు, వ్యాపారం వల్ల ఎంత వస్తే దాంట్లో 6వ వంతు, అది అప్పటికి లెక్క. వాళ్ళు సమర్పించే 6వ వంతు కన్నా కూడా ఇటువంటి యతులు యోగులు సమర్పించేదే గొప్ప. ఎందుకంటే వాళ్ళు తపస్సుని ఇస్తున్నారు, అది అక్షయమైనది. ఎప్పటికైనా సరే అదే మనకి రక్షణ. అందుకనే కాళిదాస కావ్యంలో ఇంకో దగ్గర దిలీపుడు వశిష్ఠ మహర్షితో అంటారు, మా బాణాలు శత్రువుల్ని తాకే లోపే మీ మంత్రాలే, మీ తపస్సే, మీ ఆశీర్వాదమే అక్కడ అడ్డుకుంటుంది అని చెప్పి అక్కడ దిలీపుడు ఒక మాట అంటాడు. కాబట్టి అదేవిధంగా ఈ యతులు యోగులు తపస్సులైన వాళ్ళందరూ కూడా మామూలుగానే 6వ వంతు దేశానికి వెళ్తుంది. అందున జగద్గురు పీఠంలో ఉండే చేసేదానికి ఏమిటంటే పూర్తిగా లోక కళ్యాణం. కాబట్టి వారి యొక్క మనం అనుకున్నట్లుగా వారి ఇంత బిజీ దినచర్యలో, ఇంత కఠోరమైన నియమాలతో కూడిన ఇటువంటి దినచర్యని పెట్టుకొని వారి యొక్క ప్రయోజనం లేకుండా మనందరి కోసం ఇది చేస్తున్నప్పుడు, పీఠం కోసం ఎన్నెన్నో సంస్థలని పోషిస్తున్నప్పుడు, దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారం చేస్తున్నప్పుడు, అప్పుడు అటువంటి స్థానం ఎలా ఉంటుందో, భగవత్పాదులు ఏ సంకల్పంతోనైతే, ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి అయితే ఈ పీఠాన్ని పెట్టారో అటువంటి పీఠాన్ని, అటువంటి లక్ష్యాన్ని, అటువంటి భగవత్పాదుల యొక్క ప్రతిరూప భూతులైన ఆ జగద్గురువుల్ని గౌరవించుకోవడం అనేది అద్వైతులు స్మార్తులనే కాదు, హిందువులనే కాదు, ఈ దేశం యొక్క బాగు కోరుకునే ప్రతివాడు చేయాల్సిన పని. ఈ భారతదేశం బాగుండాలి, ఇంకా పెద్దగా మాట్లాడి ప్రపంచం బాగుండాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పీఠం పట్ల, ఈ జగద్గురువుల పట్ల ఒక మర్యాద, ఒక గౌరవం అనేది తప్పకుండా పెట్టుకోవాల్సిందే. తప్పకుండా చాలా విలువైన సమాచారాన్ని తెలియజేశారండి. చాలామందికి తెలియాల్సిన విషయాలు మీ ద్వారా తెలిసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.